ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో ఈరోజు ద స్టడీ ఆఫ్ ద సాంఖ్య ఫిలాసఫీ, అంటే సాంఖ్య దర్శనం యొక్క అధ్యయనం ఎలా చేయాలి అన్నది మనకి చెప్తున్నారు స్వామీజీ. ఎన్ని దర్శనాలు చెప్పాను నేను? 6 దర్శనాలు ఉన్నాయి. మన భారతీయ ఆస్తిక దర్శనాలు అంటారు, అంటే వేదాలపై ఆధారపడినటువంటి ఫిలాసఫీస్ దర్శనాలు భారతదేశంలో 6 ఉన్నాయి. ఆ 6 గుర్తున్నాయి మీకు? న్యాయ, వైశేషిక, తర్వాత సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, లేకపోతే వేదాంత. ఇవి 6. సో ఈరోజు ఇది సాంఖ్య ఫిలాసఫీ గురించి చెప్తున్నారు. సాంఖ్య అండ్ యోగ దర్శనం ఇవి రెండు కూడా దగ్గరగా ఉంటాయి అన్నమాట. కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. యోగ దర్శనం ఎవరు చేశారు? పతంజలి మహర్షి చేశారు. ఈ సాంఖ్య దర్శనాన్ని చెప్పినటువంటి వారు ఎవరు? కపిల మహర్షి. గుర్తుపెట్టుకోండి, ఇది కపిల మహర్షి ఎంత గొప్ప ఋషి అంటే మొత్తం అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫీకి ఈయన ఫాదర్ అంటారు స్వామీజీ. అంటే ఆయన యొక్క దాని నుండే మొత్తం ప్రపంచంలో అందరూ కూడా గ్రహించారు. ఆయన ఇచ్చినటువంటి మోడల్ అనమాట ఈ సాంఖ్య ఫిలాసఫీ. అంటే కపిల మహర్షి ప్రతిపాదించినటువంటి తత్వశాస్త్రం. సో దీంట్లో ఆయన ఏం చెప్తారంటే, తత్వం అంటే ఏం చెప్తుంది చెప్పండి? తత్వశాస్త్రం అంటే ఏంటి? మళ్ళీ మొదటికి వస్తున్నాం మనం, కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి. తత్వం అనగానే ఏం చెప్తుంది? ఈ ప్రపంచం గురించి, భగవంతుడి గురించి, ప్రపంచ సృష్టి ఎలా వచ్చింది, వీటన్నిటి గురించి తత్వశాస్త్రం చెప్తుంది. అయితే ఇందులో సాంఖ్యాలో ముఖ్యంగా 2 సత్యాలు, అల్టిమేట్ సత్యాలు ఉంటాయి. అవి 2 ప్రకృతి, పురుష. ఇవి 2 ఉంటాయి. అంటే అల్టిమేట్ రియాలిటీస్ అంటే అవి 2 కూడా ఇటర్నల్ అన్నమాట, ఎప్పుడు ఉంటాయి, 2 ఉంటాయి అని చెప్తారు వీళ్ళు. ఇందులో పురుష అనే దాన్ని మనం పక్కకు పెడితే ఈ ప్రకృతి అన్నది ఎలా ఉందంటే మొత్తం ఈ యూనివర్స్, ఈ ప్రపంచం అంతా ఏ విధంగా ఏర్పడింది అన్నది ఇప్పుడు ముందుగా మనకు ఇక్కడ చెప్తారు. అందులో 24 తత్వాల నుంచి ప్రపంచం ఏర్పడిందని చెప్తారు. ఇది చాలా ఫేమస్. ఇది 24 తత్వాల నుంచి ఈ ప్రపంచం అంతా ఏర్పడింది. అంటే ప్రకృతి నుంచి ఇవన్నీ కూడా పరిణామం చెందుతూ ఈ ప్రపంచం అంతా కూడా ఏర్పడింది. ఆ ప్రకృతి ఏంటి? ఫస్ట్ ఎలా ఉంటుంది ఆ ప్రకృతి? అవ్యాకృత ప్రకృతి అంటారు. అంటే అన్మానిఫెస్టెడ్. అంటే ఇలా రకరకాల రంగులు, రూపాల్లో అది వ్యక్తం అవ్వలేదు. అవ్యాకృత అంటే అంతా ఒకేలా ఉంది, బ్యాలెన్స్, అంతా బ్యాలెన్స్డ్గా ఉంది అనమాట. అప్పుడు ఇంకా సృష్టి జరగనప్పుడు ఉన్నది ఏంటనమాట, అది అవ్యాకృత ప్రకృతి. అంటే ఆకృతి లేనటువంటి ప్రకృతి అని. సో అది మొదటి ప్రిన్సిపల్. దాని నుంచి మొట్టమొదటి మేనిఫెస్టేషన్, అభివ్యక్తి వచ్చింది ఏంటి? దాన్ని మహత్ అంటారు. ఇవన్నీ కూడా టెర్మినాలజీ అంటే మహత్ అంటారు. అంటే ఫస్ట్ వచ్చిన దాన్ని, అంటే చూడండి, మనం విత్తనం వేస్తాం కదా, విత్తనం వేసిన ఫస్ట్ ఇలా కొంచెం బయటకు వస్తుంది మొలక, దాన్ని అది అనమాట. అలా వచ్చిన దాన్ని ఏమంటారు? మహత్ అంటారు. మహత్ అంటే ఇంటెలిజెన్స్ అని అర్థం. ఇంటెలిజెన్స్, మహత్ అంటే ఇంటెలిజెన్స్. అంటే దీంట్లో కావలసినటువంటి మొత్తం అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ ప్రపంచం ఏర్పడడానికి ఇన్ఫర్మేషన్ అంతా కూడా కావాల్సిన ఇంటెలిజెన్స్ అంతా కూడా అది, దాన్ని మహత్ అంటారు. దాని నుంచి నెక్స్ట్ ఏమొస్తుందంటే అహంకారం వస్తుంది. అహంకారం అంటే ఐడెంటిటీ, అంతే కదా. ఇప్పుడు నువ్వు వేరు, నేను వేరు అన్నది ఐడెంటిటీ, ఆ గుర్తింపు అనేది నెమ్మదిగా ఫామ్ అవుతూ ఉంటుంది. అహంకారం అంటారు దాన్ని. దాని తరువాత వచ్చేది మనస్, మైండ్. దాని తరువాత వచ్చేది ఇవన్నీ కూడా చూడండి, అన్నీ కూడా సటిల్ అనమాట, సూక్ష్మం నుంచి. మనకు మనసు కనిపిస్తుందా? అహంకారం కనిపిస్తుందా? ఇంటెలిజెన్స్ కనిపిస్తుందా? బుద్ధి కనిపిస్తుందా? కనిపించు అంటే అర్థం ఏంటి? అది అభివ్యక్తి జరగలేదు అని అర్థం. ఎక్కడైతే మనకు ఈ 5 ఇంద్రియాలకి కనిపించలేదో అది ఎక్కడ అభివ్యక్తి మన కంటికి కనిపించదు, అంటే సూక్ష్మం అంటారు. అంటే మనకు ఇంద్రియాలకు గోచరించని సృష్టిని ఏమంటారు? సూక్ష్మ ప్రపంచం అంటారు. ఇంద్రియాలకు కనిపించేది, వినిపించేది అంతా దాన్ని స్థూల ప్రపంచం అంటారు. సో ఇప్పటి వరకు నేను ఏం చెప్పాను? అవ్యాకృత ప్రకృతి అంటే అస్సలు ఫస్ట్ ఏదైతే దేని నుంచి అయితే అంతా వచ్చిందో అది. దాని తర్వాత ఫస్ట్ బయటకు వచ్చింది ఏంటి? మహత్ తర్వాత అహంకారం, అహంకారం తర్వాత మనస్సు.
మనసు తర్వాత ఇంద్రియాలు వస్తున్నాయి. చూడండి, ఇంద్రియాలు వస్తున్నాయి. ఇంద్రియాలు అంటే ఏమున్నాయి మనకి చెప్పండి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, తర్వాత కర్మేంద్రియాలు ఉన్నాయి. సో జ్ఞానేంద్రియాలు వస్తాయి ఫస్ట్. జ్ఞానేంద్రియాలు ఇంకా సటిల్. ఈ కళ్ళు, ముక్కు ఇవన్నీ ఏంటి? కర్మేంద్రియాలు. ఇవి ఇంకా సూక్ష్మమైనవి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాల తర్వాత కర్మేంద్రియాలు, తర్వాత తన్మాత్రలు అంటారు. తన్మాత్రలు మీకు చెప్పాను అంతకుముందు. తన్మాత్రలు అంటే ఏంటన్నమాట? ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా పాంచభౌతికం అంటారు. అంటే పంచమహాభూతాలతో ఏర్పడింది. పృథివీ, ఆపస్తేజ, వాయు, ఆకాశ. వీటి యొక్క తత్వాలని ఏమంటారన్నమాట? తన్మాత్రలు అంటారు. అంటే ఏంటి? కళ్ళు ఉన్నాయి కదా, కళ్ళు దేన్ని చూస్తున్నాయి? అక్కడ రూపాన్ని చూస్తున్నాయి. సో కంటి యొక్క ఆ తన్మాత్ర ఏంటన్నమాట? రూపం. చెవి యొక్క తన్మాత్ర ఏంటి? శబ్దం. చెవి దేన్ని వింటుంది? శబ్దాన్ని వింటుంది. సో చెవి యొక్క తన్మాత్రను ఏమంటారనమాట? శబ్దం. అంటే ఈ జ్ఞానేంద్రియాలకు ఏవైతే ఈ ప్రపంచంలో జ్ఞానేంద్రియాలు గ్రహిస్తున్నాయో, వేటినైతే గ్రహిస్తున్నాయో వాటిని తన్మాత్రలు అంటారు. అలాగే చర్మం కూడా జ్ఞానేంద్రియమే కదా. దేని ద్వారా జ్ఞానం వస్తుందో దాన్ని జ్ఞానేంద్రియం అంటారు. సో ఈ చర్మ జ్ఞానమా కదా? జ్ఞానం వస్తుందా లేదా చర్మం ద్వారా? ఏం జ్ఞానం వస్తుంది? స్పర్శ జ్ఞానం వస్తుంది. స్పర్శ ద్వారా తెలిసే విషయాలన్నీ కూడా దీని ద్వారా వస్తాయి. అందువల్ల ఈ చర్మము యొక్క తన్మాత్ర ఏంటన్నమాట? చెప్పండి. ఈ చర్మము యొక్క తన్మాత్ర ఏంటి? స్పర్శ. కన్ను యొక్క తన్మాత్ర రూపం. చెవి యొక్క తన్మాత్ర శబ్దం. చర్మం యొక్క తన్మాత్ర, ముక్కు యొక్క తన్మాత్ర వాసన. తర్వాత ఇంకొకటి మిగిలింది, నాలుక, రుచి. గుర్తుంటుందా? గుర్తుపెట్టుకోండి ఇది. అంటే చూడండి, ఈ ప్రపంచంలో మన వాళ్ళు ఎంత లోతుగా ఆలోచించారంటే, ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఈరోజు అసలు ఎలా లేదు ప్రపంచం. అప్పుడు ఏమీ ఇన్స్ట్రుమెంట్స్ లేవు, మైక్రోస్కోప్లు ఏమీ లేవు. జస్ట్ వాళ్ళ యొక్క ఇంట్యూటివ్ పవర్ అంటారు, ఆ యొక్క ఋషుల యొక్క ఆ జ్ఞానం ద్వారా వాళ్ళు ఏం చేశారనమాట, ఈ ప్రపంచం యొక్క తత్వం ఇదని గ్రహించారు. కేవలం అబ్జర్వేషన్ అండ్ ధ్యానం. పరిశీలించారు, ధ్యానించారు. దానిపైన వీళ్ళు కనిపెట్టించి చూడండి ఎట్లా ఉందో. మనకు మనిషికి జ్ఞానం ఎక్కడి నుంచి కలుగుతుంది? ఈ ఇంద్రియాల నుంచి కలుగుతుంది. ఇంద్రియాలు వేటిని గ్రహిస్తున్నాయి? ఈ తత్వాలను, ఈ తన్మాత్రలు అన్నారు. సో ఈ తన్మాత్రల నుంచి, ఆ తన్మాత్రల నుంచి ఏమవుతుందన్నమాట? సూక్ష్మ మహాభూతాలు ఏర్పడతాయి. ఈ పంచమహాభూతాలు ఒకదానితో ఒకటి కలిసి, విడివిడిగా ఉన్నప్పుడు ఒకటి, ఒకదానితో ఒకటి కలిసి మళ్ళీ ఈ స్థూల ప్రపంచం అంతా ఏర్పడుతుంది. అంటే ఇక్కడున్న ప్రతి వస్తువులో కూడా, ప్రతి భౌతికమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఇవి 5 ఉంటాయి, కాంబినేషన్స్లో ఉంటాయి. ఇప్పుడు మన బాడీ ఉంది, ఈ బాడీలో నీళ్ళు ఉన్నాయి, తర్వాత అందులో స్పేస్ ఉంది, ఎయిర్ ఉంది, ఉందా లేదా? తర్వాత అలాగే ఇది సాలిడ్ మెటీరియల్ అంటే ఏంటి? ఎర్త్ అనమాట. అదే పృథివీ తత్వం. సాలిడ్ మెటీరియల్ ఉందా లేదా? సో ఇలాగ ప్రతి అగ్నితత్వం ఉంది, కడుపులో మండుతూ ఉంటుంది ఆకలిస్తే. సో ఇదంతా అగ్నితత్వం. ఇది చూసారా, ఇవన్నీ తత్వాలు కలిసి ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచం ఏర్పడింది. సో ప్రతి దాంట్లోనూ కూడా ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఒక ప్రపోర్షన్ కొంచెం డిఫరెన్స్, అంతే, ఇంకేం లేదు. అంటే చూడండి, ఈ సృష్టి ఎలా వచ్చింది అనేది ఎంత చక్కగా వాళ్ళు, ఇదే బేసిస్ అనమాట. ఈవెన్ యూరోపియన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇది స్టడీ చేసి దీని నుంచి వాళ్ళు డెవలప్ చేశారు. అక్కడ స్వామీజీ అది చెప్తున్నారు, బేసిక్ తత్వం ఇదే అనమాట. కానీ వీళ్ళది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పటికీ కూడా దీన్ని అసలు దాటి వెళ్ళలేదు సైన్స్ కూడా. ఇప్పటికీ అంత చక్కగా డెవలప్ చేశారనమాట ఇది. సో ఈయన కపిల మహర్షిని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రతిపాదించినటువంటి దర్శనం ఏంటి? సాంఖ్య ఫిలాసఫీ, సాంఖ్య దర్శనం. ఇప్పుడు చూడండి, వీళ్ళు చెప్పింది ఈ 24 తత్వాలను మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటి? ప్రకృతి, అవ్యాకృత ప్రకృతి. రెండవది ఏంటి? మహత్. మూడవది అహంకారం. నాలుగవది మనస్సు. తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, తర్వాత పంచభూతాలు. 24 గుర్తుపెట్టుకోవాలి సాంఖ్య అనగానే. సో వీటన్నిటిని ఇప్పుడు మన వాళ్ళు మోడర్న్ సైన్స్లో ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారు కదా. యూరోపియన్ దాంట్లో 18th century నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు ఈ సైంటిఫిక్ రీసెర్చ్లో వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ ప్రపంచం అంతా దేంతో ఏర్పడింది, దేంట్లో ఉన్నాయి, ఇప్పుడు ఈ చెట్లు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఇదంతా ఈ ఆకాశం ఇదంతా ఉంది, ఎక్కడుంది ఇదంతా అని వాళ్ళు ఆలోచించి, వాళ్ళు ఈథర్ అని ఒక పదార్థం ఉంది, ఆ ఈథర్ అనే పదార్థంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఏదో ఇప్పుడు ఈ చెట్టు కానీ గాలి కానీ ఇవన్నీ ఏదో ఆధారం ఉండాలి కదా. సో హోమోజీనస్ ఏదో ఒక మ్యాటర్ ఉండాలి అని వాళ్ళు ఏం చేశారు? ఈథర్ థియరీ అని ప్రపోజ్ చేశారు. అప్పటికి స్వామీజీ అమెరికా వెళ్ళిన టైంలో
ఇవన్నీ ఉన్నాయన్నమాట, ఈ థియరీస్ అని వస్తున్నాయి ఇప్పటికి. అయితే ఆ ఈథర్ థియరీ అంటే ఏంటి? ఈథర్లో కూడా ఇంకా స్మాల్ పార్టికల్స్, ఆకాశం కంటే కూడా స్మాలర్ పార్టికల్స్ ఉన్నాయి, అందులో ఈ ఆకాశం అంతా వ్యాపించింది అంటున్నారు. సరే, ఇప్పుడు అందులో ఈథర్లో కూడా పార్టికల్స్ ఉంటే మరి ఆ పార్టికల్స్ ఎందులో ఉన్నాయి మళ్ళీ? ఇలా ప్రశ్న వస్తుంది కదా. సరే, ఆ పార్టికల్స్ కూడా వేరే దాంట్లో ఉన్నాయి అంటే ఒక జనరల్ ఐడియాకి రావడానికి ఏదో పేరు పెడుతున్నారు, కానీ ఆ పేరులో అందులో కూడా మళ్ళీ ఈథర్ అంటే ఏంటి అని చెప్పడానికి అందులో ఇంకా ఫైన్ పార్టికల్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. సరే, ఇంకా ఫైన్ పార్టికల్స్, మరి ఆ ఫైన్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయి? ఇంకేదో బేస్ ఉండాలి కదా. ఇలా మనం వెళ్తూ ఉంటే కనుక ఎక్కడ మనం నిలబడలేము ఎక్కడ కూడా. సో అందుకనే అది సైంటిఫికల్లీ 1887 అనుకుంటా, అది 1887లో మైకేల్సన్ మోర్లే అని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఈథర్ అని ఉన్నది అన్నది మొత్తం వాళ్ళకి రుజువు అవ్వలేదన్నమాట. వాళ్ళు మొత్తానికి చేసేసారు ఆ థియరీని. అప్పుడే స్వామీజీ, అందుకని ఆ టైంలో స్వామీజీ వెళ్ళారు కాబట్టి ఈథర్ థియరీని రిఫర్ చేస్తూ స్వామీజీ మన సాంఖ్య ఫిలాసఫీని చెప్తున్నారు. సో స్వామీజీ ఇదే చెప్తున్నారు, వాళ్ళు చెప్తారు కరెక్టే, కానీ ఇంకా ఫైన్ అంటే ఎక్కడికి వెళ్తుంది వాళ్ళకి, దాని దేనికి ఆధారం లేదు. కానీ సాంఖ్య ఫిలాసఫీలు మీకు వస్తుంది చివరికి వచ్చేటప్పటికి ఏంటి ఫైనల్ ఏంటి అన్నది. ఓకే, అలాగే ఈ అకార్డింగ్ టు అవర్ ఫిలాసఫీ ఏదైనా డిస్ట్రక్షన్ అయ్యింది, ఒక వస్తువు డిస్ట్రక్ట్ అయిపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది అంటే అర్థం ఏంటనమాట, అది ఒరిజినల్ కాజ్లోకి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ నాట్ డిస్ట్రక్షన్. గోయింగ్ బ్యాక్ టు ద ఫైనర్ ఫామ్ ఈజ్ కాల్డ్ డిస్ట్రక్షన్. ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక కొండ తీసుకున్నాం, కొండ పగిలిపోయిన తర్వాత ఏం చేస్తాం, మనం బయట పడేస్తాం. నెమ్మదిగా కొన్నాళ్ళకి ఇంకా దాని మీద ఏదో గట్టిదేదో పడుతుంది, ఇంకా పిండి అయిపోతుంది. అయిపోయి ఎక్కడికి వెళ్ళింది అది? మళ్ళీ మట్టి నుంచే వచ్చిందా లేదా? అది మట్టి నుంచే వచ్చి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోయింది. అంటే డిస్ట్రక్షన్ అంటే ఏంటనమాట, గోయింగ్ బ్యాక్ టు ద కాజ్. ఏది డిస్ట్రక్షన్ అంటూ లేదు ఈ ప్రపంచంలో. మ్యాటర్ని అసలు డిస్ట్రాయ్ చేయలేవు. అలాగే మన శరీరం ఉంది, శరీరం చనిపోయిన తర్వాత పాంచభౌతికం శరీరం ఎక్కడికి వెళ్తుందంతా? గోయింగ్ బ్యాక్ టు ద కాజ్. ఇక్కడ ఈ ప్రపంచం ఉంది కదా, ఈ భూమి ఉంది, ఈ భూమిపైన మన తల్లిదండ్రుల ద్వారా ఈ యొక్క పంచభూతాలన్నీ నెమ్మదిగా ఫామ్ అవుతూ వచ్చాయి, బాడీ ఫామ్ అయింది, అంతేనా? బాడీ ఎక్కడ ఫామ్ అయింది? భూమి మీదే కదా ఫామ్ అయింది. సో భూమి మీద ఫామ్ అయిందంటే మెటీరియల్స్ ఎక్కడి నుంచి తీసుకుంది? మీ మదర్ బాడీ నుంచి, మీ లేకపోతే ఈ ఎన్విరాన్మెంట్ నుంచి. అలా ఒక్కొక్కటి తయారు చేసుకుని బాడీ తయారైంది. మరి ఇక్కడ తయారైన బాడీ ఇక్కడ పోవాలి కదా. సో డిస్ట్రక్షన్ ఏదైతే మనం ఫామ్ అయిందో అది మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ద కాజ్. ఇవన్నీ కూడా మన వాళ్ళు అప్పుడు చెప్పినటువంటి అనమాట. సో అందువల్ల మ్యాటర్ ఏ రోజు కూడా నాశనం అవ్వదు అసలు. సో ఈ విధంగా చూడండి, ఈ మనం మోడర్న్ సైన్స్ కూడా ఇప్పుడు మ్యాటర్ని మనం డిస్ట్రాయ్ చేయలేము చెప్తుంది కదా. శక్తి నిత్యత్వ నియమం అంటారు. మనం ఎక్స్ట్రా సృష్టించలేము, తర్వాత మనం నాశనము చేయలేము. ఇప్పుడు ఉన్నది ఏమవుతుంది మరి, ఒకదాని నుంచి ఒకటి మారుతూ ఉంటుంది. తర్వాత మన వాళ్ళు చెప్పిన మరొక గొప్ప విషయం ఏంటంటే, మ్యాటర్ అండ్ మైండ్, జడ పదార్థం ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ పదార్థం మనం చూసేదంతా, అలాగే మైండ్ కనిపించదు, అది సూక్ష్మంగా ఉంది, ఇది స్థూలంగా ఉంది. ఇవి రెండూ కూడా ఒకటే. మైండ్ కూడా మ్యాటరే అని చెప్పారు మన వాళ్ళు. సరే, ఇప్పుడు మనం కాస్మిక్ ప్లాన్ చెప్పుకున్నాం, ఎట్లా ఈ ప్రపంచం ఎట్లా వచ్చింది అనేది మనం చెప్పుకున్నాం, ప్రకృతి నుంచి ఎట్లా వచ్చిందని చెప్పుకున్నాం. మరి ఈ ప్రపంచం అంతా దాన్ని మ్యాక్రోకాజం అంటారు, ఇంకో దాన్ని ఏమంటారు, మైక్రోకాజం. ఇప్పుడు మైక్రోకాజంలో కూడా సేమ్ జరుగుతుంది. ఫస్ట్ అవ్యాకృత ప్రకృతి. ఎలా ఉంటాం మనం, చిన్నది ఇంత పిండంలా ఉంటాం మనం. ఆ పిండం నుంచి నెమ్మదిగా అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి. ఒక బేబీకి ఎప్పుడు మైండ్ అన్నది, థాట్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. 7th మంత్ అలా ఏదో ఉంది. సో ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే అవ్యాకృత ప్రకృతి నుంచి నెమ్మదిగా లోపలికి ఆ ఇంటెలిజెన్స్ రావడం వల్ల నెమ్మదిగా అందులో ఈగో ఇలాంటివన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది కూడా సేమ్ మైక్రోకాజం కూడా సేమ్ ఇదే విధంగా జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఈ సాంఖ్య ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి అంటే కనుక ఇవి మనం అర్థం చేసుకోవాలి. తర్వాత పాయింట్స్ ఏం చెప్తున్నారు స్వామీజీ, ఈ కపిల మహర్షి ఎవరైతే ఉన్నారో, ఈ సాంఖ్య దర్శనాన్ని ప్రతిపాదించినటువంటి కపిల మహర్షి ఎవరైతే ఉన్నారో ఆయనకు రుణపడి ఉండని వాళ్ళు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే మొత్తం ప్రపంచంలో వచ్చినటువంటి దర్శనాలన్నీ కూడా, పాశ్చాత్య ప్రాచ్య దర్శనాలన్నీ కూడా ఈ కపిల మహర్షి నుంచే ఐడియాస్ని తీసుకున్నారు. ఆయన ఏం చెప్తారంటే, గ్రీకు దేశం నుంచి పైథాగరస్, క్రీస్తు పూర్వం ఆయన భారతదేశానికి వచ్చారు. అంతకుముందు భారతదేశానికి వచ్చేవారు ఎంతోమంది, అటుపక్క నుంచి నడుచుకుంటూ వచ్చేవారు వాళ్ళు. గ్రీక్ దేశం నుంచి ఇక్కడికి వచ్చే పైథాగరస్ ఈ కపిలాస్ ఫిలాసఫీని ఆయన తీసుకుని ఆయన అక్కడికి వెళ్ళి
దాని నుంచే అలెగ్జాండ్రియన్ స్కూల్ అని ఇప్పుడు ఫేమస్ స్కూల్స్ అవన్నీ ఫిలసాఫికల్ స్కూల్స్ అనమాట. ఈ అలెగ్జాండ్రియన్ స్కూలు, నాస్టిక్ స్కూల్ అంటారు. ఇవన్నీ కూడా అలా డెవలప్ అయ్యాయి. అలాగే ఇటుపక్క మన భారతదేశంలో చూసినట్లయితే వ్యాస మహర్షి కూడా వేదాంత దర్శనాన్ని రాశారు. ఆయన ఉత్తరమీమాంస. ఆయన కూడా ఈ కపిల దర్శనాన్ని ఆధారం చేసుకునే ఈ వేదాంతాన్ని ప్రతిపాదించారు. సో స్వామీజీ చెప్తారు, అంటే వేదాంతం ఇంకా హయ్యర్ వాల్యూస్ అని చెప్పింది, హయ్యర్ పాయింట్స్ చెప్పింది, ఇంకా క్లియర్గా చెప్పింది. కానీ దేన్ని బేస్ చేసుకుని చెప్పింది? సాంఖ్య దర్శనాన్ని బేస్ చేసుకుని చెప్పింది. అందుకే స్వామీజీ అంటారు, ఒక ఇల్లు కట్టడం కష్టమా, లేకపోతే ఇల్లు కట్టిన తర్వాత దానికి మెరుగులు దిద్దడం కష్టమా? ఇల్లు కట్టడం కష్టం. కపిల మహర్షి ఏం చేశారు, ఈ దర్శనాలన్నిటికీ ఈ ఫిలాసఫీకి ఒక ఫస్ట్ స్ట్రక్చర్ని చేసి ఇచ్చారు ఆయన పర్ఫెక్ట్గా. దాని తర్వాత మెరుగులు దిద్దారు వీళ్ళందరూ, అంతే. అది చెప్తారు స్వామీజీ. ఈ కపిల మహర్షి యొక్క ప్రస్తావన మన వేదాల్లో కూడా ఉందట. అర్థమైందా? అంటే ఎంత పురాతనమైందో మీరు ఆలోచించండి ఆయన యొక్క ఉనికి. ఈ భగవద్గీతలో కూడా మీకు విభూతి యోగంలో సిద్ధానాం కపిలో ముని అంటారు. అంటే సిద్ధులలో నేను కపిల మహర్షిని అని చెప్తారు ఆయన. ఎవరు? కృష్ణ పరమాత్మ. సో ఈ ఋషులు అంటే ఏంటనమాట, వీళ్ళకి నాలెడ్జ్ ఎలా వచ్చింది? అతీంద్రియ జ్ఞానం ద్వారా వచ్చింది. ఇంద్రియాల ద్వారా జ్ఞానం కాదు. అతీంద్రియ జ్ఞానం ఎలా వస్తుంది? చాలాసార్లు చెప్పాను. అతీంద్రియ జ్ఞానం ఎలా వస్తుంది? ప్యూరిటీ ఆఫ్ మైండ్ వల్ల వస్తుంది. ఎవరికైతే మైండ్ ప్యూర్గా కామ్గా ఉంటుందో, దేని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చేస్తావో దాని యొక్క జ్ఞానం నీకు వస్తుంది. పతంజలి మహర్షి దీనికి టెక్నిక్స్ చెప్పారు. దీన్ని సంయమ టెక్నిక్స్ అంటారు. అంటే ధారణ, ధ్యాన, సమాధి అనే 3 యొక్క ప్రక్రియల ద్వారా దేని గురించిన జ్ఞానాన్నన్నా నువ్వు తెలుసుకోవచ్చు. ధారణ అంటే ఫస్ట్ ఒక దాని గురించి తెలుసుకోవాలి, ఒక దాని గురించి అవగాహన తెచ్చుకోవడం, దాని తర్వాత దాని గురించి ధ్యానించడం, దానిలో మగ్నం అయిపోవడం. అలా చేస్తే దాని సీక్రెట్స్ అన్నీ కూడా తెలిసిపోతాయి. దాని సంయమ టెక్నిక్ అంటారు. ఇవన్నీ నిజంగానే ప్రూవ్ చేసిన అన్ని రుజువు అయ్యాయి అన్నమాట. అంటే దాని ద్వారా వీళ్ళు మహర్షులందరూ కూడా ఈ తత్వాలను తెలుసుకున్నారు. ఒకవేళ నాకు చంద్రుడి గురించి తెలుసుకోవాలని ఉంది అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ చంద్రుడినే ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆయన ఎలా వస్తున్నారు, రోజు ఎన్ని గంటలకు ఉదయిస్తున్నారు, ఇంకా దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు రోజంతా. కొంచెం తింటారు, మనుగడ సాగించడం కోసం ఎంతసేపు చంద్రుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచించి దాన్ని పరిశీలిస్తూ ఉంటారు. అబ్జర్వేషన్ ఉండాలి, ఫస్ట్ పరిశీలిస్తారు. దాని తర్వాత ఎలా ఉంది ఏంటంటే దాని గురించి చేస్తూ ఉంటే అప్పుడు చంద్రుడు ఏంటి అనేది అర్థమైపోతుంది వాళ్ళకి. ఈ విధంగా అనమాట జ్ఞానం మన వచ్చిన ఋషుల జ్ఞానం అంతా కూడా ఈ విధంగా వచ్చింది. సో అదే స్వామీజీ చెప్తారు, కపిల మహర్షికి కూడా ఏ మైక్రోస్కోప్, ఏ ఇన్స్ట్రుమెంట్స్ లేవు. అటువంటిప్పుడు ఈయన ఎలాగా తెలుసుకున్నారు? ఈయన ఈ ప్రకృతి యొక్క తత్వాలన్నింటినీ కూడా, ఎక్కడ ప్రకృతి, ఎక్కడ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కూడా లింక్ చేసుకుంటూ వచ్చారు చూడండి. సో చాలా పర్ఫెక్ట్గా వీళ్ళు చేసుకుంటూ వచ్చారు. సరే, ఇంకొక ఆయన జర్మన్ తత్వవేత్త ఉన్నారు. ఆయన కూడా షోఫెన్హార్ అని, చాలా మంచి ఆయన, చాలా గొప్పగా విషయాలు చెప్పారు. అయితే ఆయన చెప్పిన విషయాల్లో కొంచెం త్రుటి ఉంది, దోషం ఉందని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. అదేంటంటే ఆయన ఏం చెప్తారు, షోఫెన్హార్ అన్న ఆయన, మొత్తం ఇదంతా ప్రపంచంలో ఏదున్నా సరే అది ఇచ్ఛాశక్తి నుంచి వచ్చింది, విల్ పవర్ నుంచి వచ్చింది అని చెప్తున్నారు. బౌద్ధులు కూడా ఈ విధంగానే చెప్తారు. ఈ వచ్చిందంతా ఎలా వచ్చింది, వాళ్ళు గాడ్ ఇవన్నీ వాళ్ళకి ఎవరు చెప్పరు అసలు. వాళ్ళు కేవలం ఇచ్ఛాశక్తి వల్ల వచ్చిందని చెప్తున్నారు. అంటే ఏంటి, మన వాళ్ళు ఏం చెప్తారు ఇక్కడ, ఈ భగవంతుని యొక్క ఇచ్ఛాశక్తులు ఆయన అనుకున్నాడు ఇలా ప్రపంచాన్ని సృష్టించాలని వచ్చేసాడు. అన్ని చోట్ల మామూలు ఈ డ్యూయలిస్టిక్ రిలీజియన్స్ ఏవి చూసినా సరే ఆయన సృష్టి ఆయన అలాగా అనుకున్నాడంటే వచ్చేస్తుంది ప్రపంచం అని అంటారు. సో ఇది స్వామీజీ ఈ సాంఖ్య ఫిలాసఫీ ద్వారా కానీ వేరే మన వేదాంత ఫిలాసఫీ కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఎందుకని, విల్ పవర్ అంటే ఏంటి చెప్పండి, విల్ అంటే ఏంటి, ఇచ్ఛాశక్తి అంటే ఏంటి, ఏదైనా ఒకటి చేద్దామా చెయ్యొద్దా అనేటువంటి సంకల్పం, అవునా కదా. అది ఎప్పుడు పుడుతుంది మీకు? అప్పుడు సపోజ్ నేను ఈ పుస్తకం చూశాను, నేను పుస్తకం చూసిన తర్వాత ఈ పుస్తకాన్ని ఇలా జరపాలని నేను అనుకున్నాను. పుస్తకం చూడగానే విల్ పవర్ వచ్చిందా? చూడగానే వచ్చిందా విల్ పవర్? జరపాలి అన్న లోపల ఆలోచన సెకండరీ, అది సెకండ్ కన్సిక్వెన్స్ కింద వచ్చింది. చూడగానే విల్ పవర్ అంటే అక్కడ ఎక్కడైతే ఈ కర్మేంద్రియాలు లేవో అక్కడ విల్ పవర్ లేదు అసలు. సపోజ్ కర్మేంద్రియాలే లేవనుకోండి, విల్ పవర్ లేదు. అటువంటిప్పుడు విల్ పవర్ నుంచి ఇవన్నీ వచ్చాయంటే ఎలాగా? విల్ పవర్ మనకి ఈ ప్రపంచంలోకి ఇచ్ఛాశక్తి వచ్చే ముందు ప్రపంచం చాలా ఉంది. మరి అలా అని చెప్పి మనం ఇచ్ఛాశక్తి నుంచి వచ్చిందంటే అంత ముందు దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? దీనివల్ల వచ్చింది. భగవంతుడి యొక్క ఇచ్ఛాశక్తితో ప్రపంచం అవుతుంది, భగవంతుడు ఎలా వచ్చాడు?
సో ఇలా లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది కుదరదు అనమాట. అందువల్ల ఈ విల్ పవర్ అన్నది కేవలం ఈ బ్రెయిన్లో కొన్ని సెన్సేషన్స్ రావాలి, అప్పుడే విల్ పవర్ వస్తుంది అక్కడ. బాగానే ఉంది. సరే, ఇప్పుడు నేను కొన్ని పనులు చేయాలనుకుంటున్నాను, ఇది నేను కొన్ని పనులు చేస్తున్నాను, కానీ నా శరీరంలో కొన్ని నా ప్రమేయం లేకుండా కొన్ని పనులు అవుతున్నాయి. గుండె కొట్టుకుంటుంది, లోపల డైజెషన్ అవుతుంది, రక్తం ప్రసరిస్తుంది. నీకు విల్ పవర్ ఏలేదు, దాని అంత దగ్గర జరుగుతుంది. మరి ఎవరి వల్ల జరుగుతుంది అది? ఈ ప్రపంచం అంటే ఇండివిజువల్ లెవెల్లోకి వస్తే నేను చెప్తున్నాను. అలాగే ఈ ప్రపంచంలో అన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే గాడ్ వల్ల. మరి గాడ్ ఎలా వచ్చారు? ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా. అక్కడి నుంచి దిగొచ్చారని చెప్పడం చాలా ఈజీ, కానీ లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అందువల్ల ఈ ఇచ్ఛాశక్తి నుంచి ఇది వచ్చింది, ఈ ప్రపంచం వచ్చింది అన్నది లాజికల్గా సరికాదని స్వామీజీ చెప్తున్నారు. అందువల్ల బౌద్ధుల యొక్క భావం, తర్వాత ఈ షోపెన్హార్ అనే జర్మన్ తత్వవేత్త యొక్క భావం కరెక్ట్ కాదు అని చెప్తున్నారనమాట. తర్వాత నేను ఫస్ట్ చెప్పాను మీకు మహత్ అని చెప్పాను. ఒకటి ఎక్కడి నుంచి వస్తుంది? అది అవ్యాకృత ప్రకృతి నుండి ఫస్ట్ మహత్ అనేది వస్తుంది, ఇంటెలిజెన్స్. సో ఈ ఇంటెలిజెన్స్లో 3 స్థాయిలు ఉన్నాయి. ఒకటి సబ్ కాన్షియస్, రెండవది కాన్షియస్, మూడవది సూపర్ కాన్షియస్. కాన్షియస్ లెవెల్ అంటే జాగృత అవస్థ, అంటే నా ఇంద్రియాలు మనస్సు జాగృతంగా ఉన్నప్పుడు అక్కడ ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. అవి నాకు మనసు మాత్రమే యాక్టివ్గా ఉంటుంది, ఇంద్రియాలు రెస్ట్లో ఉంటాయి, అప్పుడు సబ్ కాన్షియస్ అంటారు. ఇంకొకటి ఇవి రెండు కూడా కామ్ అయిపోతాయి, మైండ్ కూడా కామ్ అయిపోతుంది. అక్కడ ఒకటి స్టేజ్ ఉంది, అక్కడ ఆ ఇంటెలిజెన్స్ని సూపర్ కాన్షియస్ అంటారు. సో మొట్టమొదటిది ఎందులో ఉంటుంది? జంతువుల్లో ఉంటుంది. ఏది? సబ్ కాన్షియస్. అంటే వాడికి రీజన్ తెలియదు కదా. ఎక్కడైతే కాన్షియస్ లెవెల్ ఉంటుందో అక్కడ రీజనింగ్ ఉంటుంది, ఇది మంచిదా చెడుదా, ఇది చైనా వద్దా, ఇట్లాంటిది. అదేం చేస్తుంది? జంతువులు ఏం చేస్తాయి? ఆకలిస్తే దేన్నో కొట్టి తినేస్తాయి, వాటికి రీజనింగ్ అదేం ఉండదు. పాపం తెలియదు, వాటికి పాపం పుణ్యం ఏం తెలియదు. అలాంటిది ఆకలేసింది, ఆ లోపల అది సిస్టమ్ ఉంది, అది ఏదో జంతువు ఉంది తినమని, లోపలంతా కూడా ఆల్రెడీ ఏమైపోయింది అనమాట. ఏమైపోయింది? అందులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఎలా అయితే మన కంప్యూటర్లో ఈరోజు ప్రోగ్రామ్ అయిపోయిందో ఈ ఫోన్లో అంతా ప్రోగ్రామ్ అయిపోయింది ఆల్రెడీ. నేను పలానాది నొక్కిస్తే ఒక ప్రోగ్రామ్ వచ్చేస్తుందంటే ఆల్రెడీ ప్రోగ్రామ్డ్. అందుకని ఈ మెషిన్ ఎప్పుడు కూడా తప్పు చేయొచ్చు, చూసారా? తప్పు చేస్తుందా? మనం తప్పు చేస్తూ ఉండగానే వెంటనే చూసుకుని అది కరెక్టే చేస్తుంది ఎప్పుడు కూడా. అలాగే ఈ జంతువులు కూడా ఎలా చేస్తే అలాగే చేస్తాయి, అందులో తప్పు ఉప్పు ఏమి ఉండదు. ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఇది ఇలాగ, ఈ జంతువు దీన్ని తినాలి, ఆ జంతువు దాన్ని తినాలి, ఇది ఈ చెట్టుకి కాయలు కాయాలి, ఇదంతా కూడా ప్రోగ్రామ్డ్. సో దీన్ని ఏమంటారనమాట, సబ్ కాన్షియస్ లెవెల్లో అది ఇన్స్టింక్ట్ అంటారు. ఇన్స్టింక్ట్ అంటే అది అలా చెయ్యాలి అని ఉందంటే చేస్తావు అంతే, ఇంకేం లేదు. మనలో ఏంటి, మన దగ్గరకు వచ్చేటప్పుడు కాన్షియస్ లెవెల్లో కొంచెం థాట్ ఉంది, దాని యొక్క ఆలోచన, వివేకం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మన కాన్షియస్ లెవెల్లో ఇక్కడ ఇంటెలిజెన్స్, అది ఇంటెలిజెన్సే, లోయర్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది ఇంటెలిజెన్సే. దాని తర్వాత ఇంటెలిజెన్స్ హైయెస్ట్ లెవెల్. ఇప్పుడు నేను చెప్పింది ఆ ఇంటెలిజెన్స్ ఏంటనమాట, కేవలం ఈ ప్రపంచం కాదు, అతీంద్రియమైనటువంటి ప్రపంచం ఒకటి దాన్ని గ్రహించగలుగుతుంది. సో అది ఈ 3 రకాల ఇంటెలిజెన్స్ ఎందులో ఉంది? ఈ మహత్తులోనే ఉంది అంతా కూడా. ఈ మహత్తులో మొత్తం ఇంటెలిజెన్స్ లేకుండా మీకు ఏం రాదు కదా. ఈ 3 రకాల ఇంటెలిజెన్స్ కూడా ఈ మహత్తులోనే ఉంది అని చెప్తున్నారనమాట. సో ఈ నాలెడ్జ్ అన్నది ఎప్పుడు కూడా మనిషికి వచ్చే నాలెడ్జ్ ఈ 3 స్టేజ్ల్లోనే ఉంటుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో ఉంటుంది, కాన్షియస్ లెవెల్లో ఉంటుంది, దానిలో ఉంది. సరే, ఇప్పుడు నాలెడ్జ్ ఎలా ఏర్పడుతుంది చూడండి, ఎలా ఆలోచిస్తున్నారు. నాలెడ్జ్ ఎలా వస్తుంది చెప్పండి. నాలెడ్జ్ అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? వైభవ్, జ్ఞానం అంటే ఏంటి? ఏం చేస్తాం? ఏదైనా ఒక విషయాన్ని నేను గ్రహించిన తర్వాత అంతకుముందు నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో దాన్ని లింకప్ చేస్తాం, అవునా కదా. ఇప్పుడు మీరు మ్యాథ్స్ చేస్తున్నారు, మీరు క్లాస్లో మ్యాథ్స్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు? అంతకుముందు మీరు నేర్చుకున్నటువంటి మ్యాథమెటిక్స్ దీన్ని లింకప్ చేస్తారు, అవునా కదా. సో ఈ విధంగా మన నాలెడ్జ్ అంటే ఏంటంటే, ఎలాగైతే కొన్ని పావురాలు ఇలా గూడుల్లో ఒక్కొక్క గూడు ఉంటుంది కదా, పావురాలు గూడులో ఒక్కొక్క గూడులో ఒక పావురం ఉంటుంది. అట్లాగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఆల్రెడీ మన దగ్గర ఇలాగ అరల్లో ఇన్ఫర్మేషన్ ఉంది. కూరగాయల గురించి ఒక ఇన్ఫర్మేషను, పళ్ళ గురించి ఒక ఇన్ఫర్మేషను, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ మన దాంట్లో మైండ్లో చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి, అందులో ఉంది ఇన్ఫర్మేషన్. మనం ఏం చేస్తాం అనమాట, కొత్త కూరగాయని అని చూసాం అనుకోండి, విదేశాల నుంచి వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం? ఓ ఇది కూడా వెజిటబుల్లే కదా. సో వెజిటబుల్ కేటగిరీలోకి మనం ఏం చేస్తాం? ఓ ఇది కూడా వెజిటబుల్, ఇది ఇలా ఉంటుంది, దీని టేస్ట్ ఇలా ఉంటుందని మనం కేటగరైజ్ చేస్తాం. ఈ విధంగా నాలెడ్జ్ అంటే ఏంటనమాట, ఆల్రెడీ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో మీరు గ్రూపింగ్ చేయడం నాలెడ్జ్ అంటే. స్వామీజీ చెప్తున్నారు
సో ఈ గ్రూపింగ్ ఏంటనమాట, అంతకుముందు నీ లోపల నాలెడ్జ్ లేకపోతే నీకు కొత్తగా నాలెడ్జ్ తీసుకోలేవు. నువ్వు ఆలోచించి చూడండి, ఆల్రెడీ నీలో ఇన్ఫర్మేషన్ లేకపోతే నువ్వు కొత్తగా ఇన్ఫర్మేషన్ తీసుకోలేవు. సపోజ్ మ్యూజిక్ ఉంది, సరిగమ పదనిసా, నాకు అసలు ఏమీ తెలియదు సప్తస్వరాలు అంటే నేను అంతకుముందు జన్మలో నేర్చుకోలేదన్నమాట. అర్థమైందా? ఆల్రెడీ నాకు ఉన్నప్పుడే నెక్స్ట్ స్టేజ్కి నువ్వు వెళ్తావు. ఈ నాలెడ్జ్ అనేది ఇలా ఇటర్నల్గా పెరుగుతూనే ఉంటుంది. ఈ జన్మలో నేను ఇంత నాలెడ్జ్ తీసుకున్నాను, కొంత వరల్డ్లీ నాలెడ్జ్ ప్రపంచం గురించి, కొంత ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని కొంచెం ఈ జన్మలో నేను తెలుసుకున్నాను. నెక్స్ట్ జన్మ మళ్ళీ వెళ్ళినప్పుడు ఏం చేస్తాను, ఇంకొంచెం తెలుసుకుంటూ ఉంటాను. సో ఈ విధంగా నాలెడ్జ్ అనేది మనకు ఉన్నటువంటి జ్ఞానం అలా పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఫండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆ పెరిగి చివరికి మనకి ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అంతవరకు ఇన్కంప్లీటే, ఇంకా ఏదో కావాలని తప్పని మనకు నాలెడ్జ్ని అలా ఎక్వైర్ చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నాకు లోపల సంతృప్తి లేదు కదా. సంతృప్తి ఎప్పుడు వస్తుంది? నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే సంతృప్తి వస్తుంది. సో ఈ విధంగా నాలెడ్జ్ అంటే ఏంటనమాట, ఆల్రెడీ ఉన్నదానికి ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడమే నాలెడ్జ్. దీనికి మన వాళ్ళు ఏం చెప్తారు, పూర్వజన్మలో నువ్వు నువ్వు ఎంత నేర్చుకున్నావో దానికి కొంత నువ్వు యాడ్ అవుతుందని చెప్తారు. కానీ విదేశీయులు కూడా దీన్ని ఒప్పుకుంటారు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మనకు ఆల్రెడీ ఒక చైల్డ్ అన్నది ఫస్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు ఒక తెల్ల కాగితంలాగా ఉంటుంది, అంటే దానిలో మైండ్లో ఏమి ఉండదు, వచ్చిన దగ్గర నుంచి అన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. కానీ దాన్ని వాళ్ళే మళ్ళీ అలా జరగదు. ఎందుకంటే వచ్చిన వెంటనే కొంతమంది ఒక ఒక బల్లి పిల్ల పుట్టిన తర్వాత వెంటనే వచ్చి పురుగుని తింటుంది. ఎవరు చెప్పారు దానికి? సో ఇదంతా వీళ్ళు ఆలోచించి లేదు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంటుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? తల్లిదండ్రుల నుంచి వస్తుంది అని చెప్తున్నారు. అది కేవలం హెరిడిటీ ద్వారానే వస్తుంది, ట్రాన్స్మిషన్. అది ఇవల్యూషనరీ థియరీ అంతా చెప్పారు వాళ్ళు, డార్విన్ వాళ్ళందరూ కూడా. కానీ అది తప్పు అంటున్నారు స్వామీజీ. కేవలం హెరిడిటీ వల్ల అది మొత్తం అంతా కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. కరెక్టే, కొన్ని నీకు అలవాట్లు కానీ, నీ మాటలు కానీ, లేకపోతే నీకు రూపం కానీ కొంత తల్లిదండ్రుల నుంచి వస్తుంది హెరిడిటీ ద్వారా. కానీ మిగిలిన వాటిని మాత్రం నువ్వు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేవు. ఎందుకంటే కొన్ని చూడండి, తల్లిదండ్రుల నుంచి వచ్చినవే కాకుండా మనం ఏం చేస్తున్నాము, ఈ పరిసరాల వల్ల మనం మారుతున్నామా లేదా? మన బాడీ కూడా మారుతుంది పరిసరాల వల్ల. మీరు అమెరికా వెళ్ళండి, అమెరికా వెళ్ళేటప్పుడు మీరు తెల్లగా అయిపోతారు, అంటే మంచి ఫెయిర్గా అయిపోతారు. అదే మన సౌత్ ఇండియాకి ఇంకా బాగా వేడి ప్రదేశాలకు వెళ్తే ఇదంతా ఎన్విరాన్మెంట్ వల్ల మనలో వస్తున్నటువంటి చేంజెస్. మరి ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాగా. అందువల్ల ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక మనిషి ఎలా ఉన్నాడు అంటే దాని వెనక ఓన్లీ తల్లిదండ్రులు కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సో వాళ్ళు ఫారినర్స్ చెప్పింది అది కరెక్ట్ కాదని స్వామీజీ చెప్తున్నారు. ఇంకా అందువల్ల ఇప్పుడు నేను సపోజ్ నాకు చెప్తున్నారు స్వామీజీ, ఒక డ్రింకింగ్ హ్యాబిట్ ఉందనుకోండి. ఆ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, నెక్స్ట్ జన్మలో వాళ్ళు ఎక్కడ స్లమ్స్లో పుట్టడానికి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ తయారు చేసుకుంటున్నారు అంతే. సో వాళ్ళ యొక్క సంస్కారాన్ని బట్టి నెక్స్ట్ జన్మది మనం తీసుకుంటాము. మన సంస్కారాన్ని బట్టి తల్లిదండ్రుల నుంచి మనకు కొంచెం వస్తుంది, కరెక్టే. కానీ ఆ తల్లిదండ్రులు ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నావు? నువ్వు ఆ తల్లిదండ్రులకే పుట్టాలని ఎలాగుంది కదా. నీ సంస్కారమే ఆ తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకునేలా చేస్తుంది. సో ఫైనల్గా ఏంటంటే నువ్వు ఏది చేసుకున్నావో దాన్ని బట్టి నీ నెక్స్ట్ జన్మ ఉంటుంది. నీ నెక్స్ట్ నాలెడ్జ్ ఎలా వస్తుంది? మంచి కుటుంబంలో జన్మిస్తావు, అక్కడ మంచి నాలెడ్జ్ తీసుకుంటావు నీ అలవాట్లను బట్టే. సో ఏం చేయాలన్నా మనం మంచి అలవాట్లు చేసుకోవాలా వద్దా చెప్పండి. సో ఇదంతా మన చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ జన్మకు మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నా, ఇప్పుడు బాగానే ఉన్నావు, నెక్స్ట్ బాగానే ఉంటాను అనుకోవద్దు. ఇప్పుడు దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మారుతూ ఉంటుంది అనమాట. సో ఈ సంస్కారాలన్నీ కూడా మనం చేసుకునేవి మనకి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయని స్వామీజీ చెప్తున్నారు. మనకి ఎందుకు ఈ ప్రపంచం అంతా కూడా ఇలా ఇంపర్ఫెక్ట్గా కనిపిస్తుంది? ఇంపర్ఫెక్ట్గా కనిపిస్తుంది అంటే ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది అంటే, నేను ఇందాక చెప్పాను మీకు కారణం ఏం చెప్పాను, మనకి ఉన్నటువంటి లిమిటేషన్స్ జస్ట్ కొంచెమే కదా. నేను ఎంత ప్రపంచాన్ని నేను తెలుసుకోగలను ఈ ప్రపంచంలో? అవునే కదా, ఆలోచించండి ఒకసారి. మీకు తెలిసింది ఎంత ఈ ప్రపంచంలో? దాన్నే నేను చూస్తాను కాబట్టి అంత ఇంపర్ఫెక్ట్గా కనిపిస్తుంది. కానీ దీన్ని మొత్తం మనం అబ్జర్వ్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? బియాండ్ దిస్ యూనివర్స్ మనం వెళ్ళినప్పుడే అప్పుడు ఇదేంటనేది అర్థమవుతుంది. అందుకనే గొప్ప వాళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో ఎందుకు ఇది కష్టాలు దుఃఖాలు అని అనరు. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటారు వాళ్ళకి. ఎవరు ఇప్పుడు గొప్పవాళ్ళు చూడండి, మంచి చెడు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి అటు ఇటు. ఏ రోజు మీరు మంచిని పెంచేసి చెడుని తగ్గించలేరు. ఆ మంచి చెడు అనేది ఒక బ్యాలెన్స్ కావాలి ఈ ప్రపంచం చేయడానికి. అది మరి ఎందుకండి ఒకరికే కష్టాలు ఎందుకు వస్తుందంటే మళ్ళీ సేమ్ థియరీ, కాజ్ అండ్ ఎఫెక్ట్. నువ్వు చేసుకునేదానికి నువ్వు అనుభవిస్తున్నావు. ఇప్పుడు అది నువ్వు చేసుకున్నదానికి నువ్వు అనుభవిస్తున్నావు అన్నదానికి మన భారతదేశంలో ఏం చేశారు, వాళ్ళ కర్మని చెప్పేసి మన పక్క వాళ్ళని పట్టించుకోవడం మానేసాం. స్వామీజీ వచ్చి ఏం చేశారు చెప్పండి. స్వామీజీ ఏమన్నారంటే, అది వాళ్ళ కష్టాలను అనుభవించడం వాళ్ళ కర్మ వల్ల అయితే కనుక వాళ్ళ కష్టాల నుంచి నువ్వు
కడదేర్చాలి, అది నీ కర్మ, అది గుర్తుపెట్టుకో అని చెప్తారనమాట స్వామీజీ. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే కర్మ థియరీని తీసుకొని కొంతమందిని దూరంగా పెట్టేస్తాం, మనం వాళ్ళని ఆల్మోస్ట్ అణిచివేసినట్లు పెట్టాం. ఎందుకంటే వాళ్ళ కర్మ అలా వచ్చారు, ఈ జన్మలో అది అనుభవించాలి వాళ్ళు, అంతే. అలా ఇటువంటి భావాలు మనం చాలా పెడత్రవ పట్టే మన సమాజాన్ని అని చెప్పి స్వామీజీ ఏం చెప్తారంటే ఈ కర్మ థియరీని చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. తోటి వాళ్ళ కోసం ఒక ఫీలింగ్ లేదు, ఏం లేదు, అటువంటిది ఏమిటి అసలు ఈ జన్మ అన్నది స్వామీజీ చెప్తారనమాట. అందువల్ల పక్క వాళ్ళు కష్టపడుతుంటే అది కర్మను వదిలేయడం కాదు, వాళ్ళకి సహాయం చేయడం నీ కర్మ అని గుర్తుపెట్టుకొని సహాయం చేయాలి. అప్పుడే ఈ ఫిలాసఫీ అనేది హ్యూమనిస్టిక్ లెవెల్లోకి వస్తుందన్నమాట. సరే, ఇదంతా బాగానే ఉందండి. ఇంకొకటి కూడా చెప్తున్నారు స్వామీజీ ఏంటంటే, నేను అసలు పాపినండి, నేను ఇలా వాళ్ళ గురించి నేను చాలా తప్పు పనులు చేశాను అంటూ ఉంటారు కదా, అది కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళ యొక్క ఐడియా ఏంటనమాట కొంతవరకే, వాళ్ళ గురించిన అభిప్రాయం వాళ్ళకు కేవలం నేను ఒక శరీరాన్ని, ఒక మైండ్ని, అంతే ఐడియా ఉన్నంతవరకు. అంటే నేను పాపిని దాపిని, నేను ఎలా ఉంటాను అలా ఉంటానని ఒక లిమిటెడ్ ఐడియా ఉంది. కానీ యాక్చువల్ లోపల ఏదైతే లోపల ఉందో శక్తి, అది తెలిస్తే కనుక ఇట్లా నేను పాపిని కోపిని అని ఎవరు కూడా బాధపడరు అని చెప్పి స్వామీజీ చెప్తున్నారు. సరే, ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, అవ్యాకృత ప్రకృతి నుండి మొత్తం ప్రపంచం అంతా ఏర్పడిందని చెప్తున్నాం. సో ఏది ఈ ప్రకృతిని ఈ విధంగా చేంజ్ అవ్వడానికి దోహదకారిగా ఉంటుంది? నెక్స్ట్ ప్రశ్న. ఊరికే జరిగిపోతుంది దాని అంతటదే. సో నెక్స్ట్ ప్రశ్న ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ప్రకృతి అనేది జడ పదార్థం. జడ పదార్థం అంటే అందులో జడ పదార్థం ఎప్పుడు కూడా అందులో ఒక నియమం ప్రకారం జరుగుతూ ఉంటుంది. దీని నుంచి ఇది రావాలి, దాని నుంచి ఇది రావాలి, ఇలాగా సూర్యుడి నుంచేమో వేడి రావాలి, ఇవన్నీ ఏంటంటే కొన్ని నియమబద్ధంగా మనం వెళ్తూ ఉంటాం. ఎక్కడైతే జడ పదార్థం ఉందో అక్కడ నియమాలు పాటించాలన్నమాట. సో మనం నియమాలకు అతీతంగా వెళ్ళాలంటే ఇది కొంచెం చాలా టఫ్ ఫిలాసఫీ, మీకు కొంచెం విసుగొస్తుందేమో, అయినా సరే ఎంతవరకు అర్థమైందో అంతవరకు మీరు అర్థం చేసుకోండి, సరేనా? సో నియమాలకు అతీతంగా వెళ్ళాలంటే ప్రకృతికి అతీతంగా వెళ్ళాలి. ప్రకృతి జడ పదార్థం అంతా ఇవాల్వ్ అయింది. ఈ విధంగా పరిణామం చెందడానికి ఏది సహాయం చేస్తుంది మీకు, అది ప్రశ్న ఇప్పుడు. ఈ జడ పదార్థం ఈ విధంగా ఇన్ని రకాలుగా మారడానికి ఏది దోహదకారిగా ఉంది అని చెప్తున్నారు. సో ఇందులో మనకు ఈ మైండ్ అనుకున్నాము, ఇంటెలిజెన్స్ అనుకున్నాము, మహత్ అనుకున్నాము, మనస్సు అనుకున్నాము, అహంకారం, ఇవన్నీ కూడా జడ పదార్థాలే. ప్రకృతిలో ఉన్నాయి కదా, ప్రకృతి నుంచి వచ్చాయి, ప్రకృతే జడ పదార్థం, దాని నుంచి వచ్చినవన్నీ కూడా జడ పదార్థాలే. మరి ఇదంతా మారడానికి కారణం ఏంటంటే, అప్పుడు నేను ఇందాక చెప్పాను, ఫస్ట్లో ఏం చెప్పాను, 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి సాంఖ్యాలో. ఒకటి ప్రకృతి, రెండవది పురుష. సో ఈ పురుష అనేటువంటి ఒక అంశం ద్వారా ఈ ప్రకృతి అంతా కూడా పరిణామం చెందుతూ వస్తుంది. మరి ఎవరండి పురుష అంటే ఎవరు అంటే, మొత్తం ఈ కాజ్ ఆఫ్ ఆల్ చేంజెస్ ఇన్ ద ప్రకృతి. అంటే ప్రకృతి ఈ విధంగా పరిణామం చెందడానికి కారణం ఎవరన్నమాట, పురుష. పురుష అంటే ఈ పురుష కాదు, పురుష స్త్రీ అది కాదు, పురుష అంటే దట్ ఈస్ ద హైయెస్ట్ రియాలిటీ. సో ఇదంతా కూడా 2 అంశాల దగ్గర ఇక్కడ ఆగారు వీళ్ళు, సరేనా? సో ఇప్పుడు ఇంకో ఏం చెప్తున్నారంటే, మన భగవద్గీతలో ఉంది, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేస చరాచరం. భగవద్గీతలో ఈ సాంఖ్య ఫిలాసఫీ అంతా వస్తుంది, మీరు చదవండి. ప్రకృతి, పురుష, ఇవన్నీ పదాలు వస్తూ ఉంటాయి. అంటే అంత ముందే అని అర్థం కదా ఈ ఫిలాసఫీ. సో మయాధ్యక్షేణ ప్రకృతి సూయతేస చరాచరం అంటే నేను అధ్యక్షుడిగా ఉంటాను అక్కడ. ఆ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ ప్రకృతి అంతా కూడా ఈ చరాచర జగత్తుని సృష్టిస్తూ ఉంది. మయాధ్యక్షేణ అంటే, అధ్యక్షుడు అంటే ఎలా ఉంటారు, కూర్చొని ఉంటారు అక్కడ. కూర్చొని ఉంటే చాలా పనులన్నీ అయిపోతూ ఉంటాయి అక్కడ. అది శ్రీకృష్ణ పరమాత్మ తనను ఆ పురుష లెవెల్లో ఐడెంటిఫై చేసుకొని చెప్తున్నారనమాట. సత్యం, హయ్యెస్ట్ ట్రూత్ చెప్పి, నేను జస్ట్ అక్కడ ఉండడం వల్ల మొత్తం ఈ ప్రకృతి అంతా కూడా ఇలా రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి నెక్స్ట్ క్వశ్చన్. వీళ్ళు ఇంకోటి చెప్తారు సాంఖ్య ఫిలాసఫీలో. నేను చెప్పాను కదా మైక్రోకాజం, మ్యాక్రోకాజం. మ్యాక్రోకాజం లెవెల్లో ఏముంటుంది, మ్యాక్రోకాజం లెవెల్లో ఒక పురుష ఉన్నాడు, కరెక్టే. ఈ మైక్రోకాజం లెవెల్లో కూడా పురుష, అంటే మనందరూ ఒక్కొక్క పురుష, చిన్న పురుష మీలో ఉన్నారనమాట. అంటే ఇవన్నీ కూడా, అది కూడా అనంతమే. సమిష్టి లెవెల్లో ఏదైతే పురుష అనే రియాలిటీ ఉందో అది కూడా అనంతమే. ఇక్కడ మన ఇండివిజువల్ వ్యక్తిగత లెవెల్లో నాలో కూడా చైతన్యం ఉంది, నీలో చైతన్యం ఉంది, దాన్ని పురుష అంటారు. వీళ్ళు కపిల మహర్షి ఏం చెప్తారంటే, అది కూడా అనంతమే. జీవాత్మ పరమాత్మ అంటారు కదా, జీవాత్మ పరమాత్మ ఒకటే, కానీ ఇది చిన్నది, అది పెద్దది. సో ఆయన ఏం చెప్తారు, అది అనంతమే, ఇది అనంతమే. మరి ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 అనంతాలు ఉంటాయి ఎక్కడైనా, ఆలోచించాడు. అనంతమైన వస్తువు ఒకటే ఉంటుంది,
రెండు ఎలా ఉంటాయి? అక్కడ ఇక్కడ ఫెయిల్ అయింది సాంఖ్య ఫిలాసఫీ. దీనిని ఫర్దర్ తీసుకెళ్ళి మన వేదాంత అంటే మన వ్యాస మహర్షి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఏం చేశారనమాట, ఫర్దర్ తీసుకెళ్ళి ఏం చెప్పారు? ఇది జస్ట్ ఉన్నట్లు కనిపిస్తుందంతే. ఆ పరమ పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నీడలు మనం జస్ట్ రిఫ్లెక్షన్ అంతే మనం. వాళ్ళు ఆ విధంగా ప్రతిపాదిస్తారనమాట. ఒకటే ఉన్నట్టు కనిపిస్తుంది, నిజమే కదా, ఈ కళ్ళు ఉన్నంతవరకు ఇది ప్రపంచం నిజంగా. అపరెంట్ రియాలిటీ అంటే నీకు ఇంద్రియాలు ఉన్నంతవరకు ఈ జగత్, యాక్చువల్గా లేదు. అపరెంట్ రియాలిటీ అండ్ టెంపరరీ రియాలిటీ, కొంతకాలం ఉంటుంది, తర్వాత పోతుంది. సో ఈ విధంగా ఏం చేశారనమాట, వేదాంత ఫిలాసఫీ ఏం చెప్పింది, ఇది రెండు కరెక్టే. ఇక్కడికి చాలామంది ఉన్నట్లు కనిపిస్తున్నారు, ఉన్నారు కదా, ఉన్నట్లు కనిపిస్తున్నారు, అది ఇది ఒకటే, కానీ ఒకటే రియాలిటీ, అది అనంతమైనటువంటి ఆ పురుష ఏదైతే ఉందో దాన్ని చైతన్యం అనండి, ఏదైనా కావచ్చు, మీరు చెప్పచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ జనరలైజ్డ్ అంటే మనం ఏదైనా ఒక రియాలిటీ ఉందంటే అన్నిటినీ కూడా అందులో ఇముడ్చుకోగలిగి ఉండాలి. ఈ ప్రపంచంలో ఒకదాన్ని సెపరేట్ చేయకూడదు, అది ట్రూత్ అంటే. ప్రపంచం మొత్తం మీరు తీసుకున్నప్పుడు అందులో అన్నీ కూడా ఇంక్లూడ్ అవ్వాలి. జనరలైజేషన్, దట్ ఈస్ గాడ్. ఏదైతే ఇంక బియాండ్ మనం వెళ్ళలేమో దట్ ఈస్ గాడ్. సో ఈ విధంగా. సరే, ఇంకొక విషయం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్లు ఎంతసేపు మీరు ఈ సృష్టిలోని ఈ ప్రపంచంలోనే ఉంటారు, ఈ ప్రపంచం మీకు అర్థం కాదు, ఎందుకంటే మీరు ఓన్లీ పార్షియల్గా చూస్తారు కాబట్టి. కానీ ఇఫ్ యూ గో బియాండ్ దిస్ క్రియేషన్ ఇన్ యువర్ ఓన్ బాడీ, బియాండ్ క్రియేషన్ అంటే ఏముంది, మీ బాడీలో బాడీ ఉంది, తర్వాత మైండ్ ఉంది, ఇవన్నిటికీ అతీతంగా మీరు వెళ్ళినప్పుడు అప్పుడు మీరు భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకుంటారు. అందుకనే మైండ్ కంట్రోల్ చేసుకో అని చెప్తారు. ఎందుకని? ఆధ్యాత్మిక సాధన అంటే మైండ్ కంట్రోల్ చేసుకోవడం. ఎప్పుడైతే మైండ్ కామ్ అవుతుందో, కంట్రోల్ అవుతుందో, అప్పుడే నీకు మైండ్కి బియాండ్ ఉన్నటువంటి తత్వం అర్థమవుతుంది. ఎంతసేపు మైండ్ ఇలా ఉంటుంది నీకు అర్థం కాదు. సో ఈ మనసుతో ఎప్పుడు కూడా భగవంతుని తెలుసుకోలేము, కానీ మనసు ద్వారానే తెలుసుకుంటాము. మనసు ద్వారా తెలుసుకుంటాము, కానీ మనసులో ఉండగా మనం తెలుసుకోలేము. అంటే మనసు ద్వారా మనసును జయించాలి, హయ్యర్ మైండ్తో లోయర్ మైండ్ని జయించాలి, కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు కామ్నెస్ వచ్చినప్పుడు మైండ్లో, అప్పుడు ఆ యొక్క భగవంతుని యొక్క తత్వం మనకి. సో ఇది ఇక్కడ ప్రకృతి పురుష అన్నది నేను సాంఖ్య ఫిలాసఫీ అంటే అల్టిమేట్ రియాలిటీ, ఏ దర్శనమైనటువంటి అల్టిమేట్ రియాలిటీ ఏంటి ఈ ప్రపంచంలో అని చెప్తే, ఇక్కడ సాంఖ్య ఫిలాసఫీ ఏం చెప్తుంది, రెండు ఉన్నాయి, ప్రకృతి పురుష. డ్యూయలిస్టిక్ ఫిలాసఫీ అంటారు, అందుకే రెండు రియాలిటీస్ ఉన్నాయి ఇక్కడ అని చెప్తుంది సాంఖ్య ఫిలాసఫీ. సరే, ఆ పురుష అనేది ఎప్పుడు కూడా అక్కడ అలా ఉంటుందంటే దాని ద్వారా మొత్తం పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. దాన్నే చిత్ అనండి. ఆ ఆస్పెక్ట్ అనేది మొత్తం ప్రపంచంలో అంతా ఉంటుంది, లేకపోతే అసలు సృష్టి లేదు. ప్రకృతి నుంచి ఈ ప్రపంచంలో ఇవన్నీ వస్తున్నాయంటే ఈ కారణం ఎవరనమాట, పురుష. అంటే ప్రతి దానిలో కూడా పురుష అంశ లేకపోతే ప్రకృతిలో ఏమీ లేదు. సో అది చెప్తారు వాళ్ళు. ఆ ప్రకృతి అనేది ఎన్ని తత్వాలు ఉన్నాయి, 24 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. 24 చెప్పాను కదా అంతకుముందు, ఈ 24 ప్రిన్సిపల్స్. సో సాంఖ్య ఫిలాసఫీ. సో దాని నుండి, ఎందుకంటే అందులో ఈ జీవాత్మ పరమాత్మ రెండు కూడా అనంతమైనటువంటివే, ప్రకృతి కూడా అనంతమైందే అని చెప్తున్నారు. కరెక్టే, ఆది అంతం లేదు ప్రకృతికి. అలాగే ఏదైతే పురుష ఆది అంతం లేదు, అలాగే ఇండివిజువల్ సోల్ జీవాత్మ కూడా ఆది అంతం లేదు చెప్తున్నారు. కానీ వాళ్ళు చెప్పింది ఏంటన్నమాట, రెండు కూడా అనంతం అని చెప్తున్నారు. అనంతం చెప్పడం అనేది తప్పు, ఎందుకంటే రెండు అనంతాలు ఉండవు కాబట్టి. జీవాత్మ ఇన్ఫినిట్, పరమాత్మ ఇన్ఫినిట్ అని చెప్తున్నారు. రెండు అనంతాలు ఉండవు కదా. దానికి కాంప్రమైజ్ ఎక్కడ అయ్యారనమాట, కాంప్రమైజ్ చేశారు ఎక్కడ, వేదాంత ఫిలాసఫీలో కాంప్రమైజ్ చేశారు. ఏం చేశారు, అది కేవలం అంశ మాత్రమే, అంశ అంటే రిఫ్లెక్షన్ మాత్రమే అని వాళ్ళు చెప్పి, మొత్తానికి ఉన్నది ఒకటే రియాలిటీ. ఈ ప్రకృతి అనివ్వండి, ఇదాన్ని ఇవ్వండి, అంతా కూడా దాని యొక్క రిఫ్లెక్షన్ మాత్రమే, అపరెంట్ రియాలిటీ మాత్రమే ఉన్నది ఒకటే అని అద్వైత సిద్ధాంతం చెప్తుంది. సో ఈ విధంగా చూడండి, మన వాళ్ళు ఈ భగవంతుని తత్వం గురించి ఒకదాని నుంచి ఒక ఆలోచనని మథించి చివరికి ఇక్కడ దీనికి వచ్చారనమాట. సో ఇక్కడ మీకు అద్వైత వేదాంతంలో ఎవ్రీథింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ వెరీ లాజికలీ. అది బ్యూటీ అనమాట. మీరు దేన్ని అడిగినా సరే వాళ్ళకి సమాధానం ఉంది అక్కడ. వాళ్ళకుండే రీజన్స్ వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే ఎగ్జాంపుల్స్ వాళ్ళకున్నాయి. చెప్పాను కదా, తాడు పాము ఎగ్జాంపుల్ వాళ్ళు అది తీసుకుంటారు. ఆ తాడు పాము ఎగ్జాంపుల్ అన్నది అద్వైత వేదాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇలాగే ఎవరికి వాళ్ళు చక్కగా మన భారతదేశంలో భగవంతుని యొక్క తత్వం గురించి ఎంత లోతుగా అధ్యయనం చేశారని ఆలోచించండి. సో ఈ కపిల మహర్షిని మర్చిపోరు కదా. కపిల మహర్షి సాంఖ్య దర్శనం అంతే.
ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. లేకపోతే అంటే మన యొక్క శాస్త్రాలు చాలా ఉన్నాయి కదా, శాస్త్రాల యొక్క హైరార్కీ ఏంటని అడుగుతున్నారు. ఇది స్వామీజీ మనకు చక్కగా కొలంబో టు అల్మోరా ఉపన్యాసాల్లో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో స్వామీజీ ఉన్నప్పుడు మన భారతదేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ప్రతి వాళ్ళు బయట నుంచి వచ్చి కేవలం మనం తీసుకెళ్ళిపోవడమే కాదు, మనకున్నటువంటి ఎప్పటి నుంచో వచ్చినటువంటి ఆచార వ్యవహారాలు కానీ మన గ్రంథాలను కానీ వాళ్ళు ఎందుకు పనికిరానివిగా చెప్పి మన యొక్క నమ్మకం పోయింది అసలు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఒకటే ధర్మం, ఒకటే చక్కగా ఒకటి చెప్తారు, ఒకే పుస్తకం ఉంటుంది, అంటే ఆచరించడం చాలా ఈజీగా అనిపించింది మన వాళ్ళకు కూడా. మనకేంటి అసలు కన్ఫ్యూజన్, ఇటుపక్క ఇన్ని పుస్తకాలు దేన్ని ఫాలో అవ్వాలి, మళ్ళీ వీళ్ళు ఒకలా చెప్తారు, వాళ్ళు ఒకలా చెప్తారు. ఎప్పటికీ ఉంది అది సేమ్. ఇప్పుడు రామకృష్ణ మిషన్ వాళ్ళు ఒక రకంగా చెప్తారు, వేరే మిషన్ వాళ్ళు వేరే రకంగా చెప్తారు. ఇప్పటికీ కన్ఫ్యూజన్ మన వాళ్ళకి, అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకపోతే ఇదే ప్రాబ్లం అనమాట. సో స్వామీజీ ఏం చేశారంటే కొలంబో నుంచి అల్మోరా ప్రయాణం చేస్తున్నప్పుడు భారతీయుల్లో వాళ్ళ యొక్క ధర్మం యొక్క మూలం ఏంటి అన్నది ప్రతి లెక్చర్లో ఇదే ఆయన చాలా కష్టపడి చెప్పారు. అందులో ఒక లెక్చర్లో ఉంటుందన్నమాట, వేదాలు ప్రథమం. ఆ వేదాలు ప్రథమం అంటే వేదాలు అంటే ఏంటి, కేవలం ఎవరో కూర్చొని రాసిన పుస్తకాలు కాదు అది. ఈ ప్రపంచం, ఇప్పుడు నేను చెప్పాను కదా నాలెడ్జ్ అన్నది, ఈ సృష్టి ఉంది, ఈ సృష్టితో పాటే సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా సృష్టిలో ఉందా లేదా చెప్పండి. సృష్టి ఇక్కడ వచ్చింది అంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం కూడా అందులో ఉంది. దాన్ని మనం పరిశోధన చేసి తెలుసుకోవాలంతే. పాలు ఉన్నాయి, పాలల్లో వెన్న ఉంది, నెయ్యి, దాని నుంచి నెయ్యి చేయొచ్చు. ఆ పాలల్లో ఆల్రెడీ ఆ పాలకు సంబంధించిన లక్షణాలన్నీ కూడా అందులో ఉన్నాయి. దానిని మీరు తరచి చూసి రకరకాల ఎక్స్పెరిమెంట్ చేస్తారో ఆ పాలల్లో ఏమున్నదని అర్థమవుతుంది. కానీ ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్, అందులో ఉండకపోతే మనకు ఎలా వస్తుంది, అసలు రాదు కదా. అదేవిధంగా ఈ సృష్టి ఏర్పడినప్పుడే ఈ జ్ఞానం కూడా అందులో ఉంది, అదే వేదాలు. దానికి అనంతం, అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానం మొత్తం ఏదైతే ఉందో అది వేదాలు. విత్ అంటే నాలెడ్జ్, అంతే. వేదాలు అంటే నాలెడ్జ్ ఎందులో అయితే ఉన్నాయో అవి వేదాలు. ఎక్కడైతే నాలెడ్జ్ ఉందో అది వేదాలు అనమాట. ఇంకా చూడండి ఎంత అసలు. అయితే ఆ నాలెడ్జ్ ఏంటంటే మరి కొన్ని మంత్రాలు వచ్చాయి కదా మనకి, ఇవన్నీ ఏంటంటే మనం ఏం చేస్తున్నాం, అది మనం డిస్కవర్ చేస్తున్నాం. ఆల్రెడీ ఉంది అక్కడ నాలెడ్జ్. కొంతమంది ఋషులు ఏం చేశారనమాట, అవి డిస్కవర్ చేసి దాన్ని మంత్రాల రూపంలో మనకి ప్రజెంట్ చేశారు. కానీ అది ఆల్రెడీ ఉందా లేదా, అక్కడ కొత్తగా వచ్చింది కాదు, ప్రకృతిలోనే ఉంది, సృష్టిలోనే ఉంది ఆ నాలెడ్జ్. దానిని కొంతమంది మహాపురుషులు ఏం చేశారనమాట, వాళ్ళ యొక్క ధ్యానం ద్వారా ఈ నాలెడ్జ్ని జస్ట్ డిస్కవర్ చేశారు. ఎలాగైతే గురుత్వాకర్షణ శక్తిని ఎవరు కనిపెట్టారు, న్యూటన్ కనిపెట్టారు అని చదువుకుంటాం మనం. మరి న్యూటన్ కనిపెట్టింది ఎక్కడి నుంచో వచ్చింది, అది గురుత్వాకర్షణ శక్తి అంతకుముందు లేదా మన ప్రకృతిలో లేదా, ఉంది ఆల్రెడీ. ఉన్నదాన్ని ఆయన ఏం చేశారనమాట, కనిపెట్టారు. అలాగే ఈ సృష్టిలో కేవలం భౌతికమైనటువంటి నియమాలు కాదు, ఆధ్యాత్మిక నియమాలు, మనకు తెలియనటువంటి చాలా విషయాలు ఈ సృష్టిలోనే ఉన్నాయి. దానిని మనము కష్టపడి తవ్వి తీయాలి. అలా చేసిన వారే ఋషులు. ఆ ఋషులు ఏం చేశారనమాట, మనకి ఆ జ్ఞానాన్ని వేదాలు పుస్తకాల రూపంలో ఇచ్చారు. పుస్తకాలు ఒక్కటే వేదాలు కాదు, బాగా తెలుసుకోండి మీరు. ఇది స్వామీజీ మనకి ఇచ్చినటువంటి వివరణ అనమాట. వేదాలంటే జస్ట్ ఫండ్ ఆఫ్ నాలెడ్జ్, దట్స్ ఆల్. సో ఈ సృష్టిని నియంత్రించే నియమాలు, సూత్రాలు అన్నీ కూడా ఉన్నాయి, అవి వేదాలు. సరే ఈ పుస్తకాలు ఏంటంటే వాటిని కనిపెట్టి ఈ సృష్టిలో ఇప్పటికీ ఇంకా గురుత్వాకర్షణ శక్తి, ఈ సబ్అటామిక్ పార్టికల్స్, క్వాంటమ్ మెకానిక్స్ ఇవన్నీ కనుక్కుంటూనే ఉన్నారు. ఇంకా ఉందా లేదా నాలెడ్జ్, మీరు ఎంత తెలుసుకున్నా నాలెడ్జ్ ఇంకా అలా వస్తూనే ఉంది. అంటే అర్థం ఏంటి, సృష్టిలోనే నాలెడ్జ్ ఉందా లేదా. సో ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. సో అందువల్ల వేదాలు అంటే ఇటర్నల్, సృష్టి ఉన్నన్నాళ్ళకు ఉంటాయి అన్నది కాన్సెప్ట్ ఫస్ట్. అందువల్ల వేదాలు ఫస్ట్, అనుమానం లేదు అందులో. సో అందులో వేదాల్లో ఎటువంటి నాలెడ్జ్ ఉంది, భౌతికమైనటువంటి నాలెడ్జ్ ఉంది, ఆధ్యాత్మికమైనటువంటి నాలెడ్జ్ ఉంది. భౌతికమైనదంటే పంచేంద్రియాలతో గ్రహించేది, పంచేంద్రియాలతో కాకుండా ఇంకా హయ్యర్ ఇన్స్ట్రుమెంట్స్తో మనకి దాన్నే మన ఇంట్యూషన్ అంటారు, అటువంటి నాలెడ్జ్ ఉంది. ఆధ్యాత్మిక రెండూ ఉన్నాయి అందులో. సో మొట్టమొదటిది దాన్ని పూర్వభాగం అంటారు వేదాల్లో, రెండవ దాన్ని చెప్పేది ఉత్తర భాగం అంటారు. ఈ ఉత్తర భాగం ఉపనిషత్తులు. అక్కడ ఏంటంటే హయ్యెస్ట్ ట్రూత్ ఒకటే అక్కడ చెప్పబడి ఉంటుంది. అంటే మొత్తం ఈ ప్రపంచం అంతా ఒకే వస్తువుతో నింపబడి ఉంది అని చెప్తారు. ఎక్కడ కనిపించట్లేదే, అది మనకు అర్థం కాదు.
అది అటువంటివి ఋషులు చెప్పారు. అది రెండో భాగం ఉపనిషత్తుల్లో ఉంది. ఉపనిషత్తులు అంటే అదే ఒకటే ఉంది ఈ ప్రపంచంలో అని చెప్తాయి అక్కడ. దాన్ని ఎలా మనం తెలుసుకోవచ్చు అది చెప్తాయి. సో ఫస్ట్ భాగంలో ఏమున్నాయన్నమాట, చాలా మొత్తం అంతా కూడా మనకు అంటే ఈ ప్రపంచానికి సంబంధించి ఎట్లా ఉండాలి, ఇందులో ఎలా ఉంటే మనకు జీవితంలో మంచి జరుగుతుంది, ఎట్లా ఉంటే మంచి వివాహం జరుగుతుంది, ఎట్లా ఉంటే మంచి పిల్లలు పుడతారు, మళ్ళీ ఎట్లా ఉంటే మనం మంచి ఇల్లు కట్టుకుంటాం, అన్నీ ఉన్నాయి. అంటే ఈ సృష్టిని మనం ఈ వాస్తులు ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా. అంటే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు వేరొక వస్తువుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఆ విధంగా పైన ఉన్నటువంటి గ్రహాలు అవన్నీ కూడా ఇక్కడ క్రింద వాటిని ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ వాళ్ళు గ్రహించారు ఎప్పుడో, గ్రహించి వాళ్ళ జ్యోతిషం ఇవన్నీ రాశారు. ఈ గ్రహాలు ఎలా ఉన్నప్పుడు ముహూర్తం మంచిది కాదు, ఇవన్నీ వీళ్ళు గ్రహించి రాశారనమాట అక్కడ. దానిని మీరు ప్రాపంచికంగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఈరోజు ఇక్కడ ఇల్లు కట్టుకున్నా మంచి ముహూర్తాలు పెట్టుకుంటే కలకాలం బాగుండాలి కాబట్టి ఉపయోగించుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో అటువంటి వాళ్ళకి ఉంది నాలెడ్జ్. ఇటుపక్క ఇవన్నీ అవసరం లేదు. బియాండ్ లా అంటే ఇక్కడ ఏదైతే నియమాలను పాటిస్తూ ఉంటామో అటువంటి నాలెడ్జ్ అంతా భౌతికమైనది. అంటే నియమం ప్రకారం వెళ్ళాలి. సపోజ్ నువ్వు ఒక ఇది ముహూర్తం పెట్టుకుని మన ఇల్లు కట్టుకున్నావు, కట్టుకున్న తర్వాత అందులో మీరు సరిగా పద్ధతులు పాటించలేదనుకోండి, అనుకున్న పద్ధతులు, అది ఉల్టా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా నియమాల ప్రకారం అంటే ఇది ఎలా జరిగితే అలా జరుగుతుంది, అలా జరగకపోతే అలా జరగదు. ఇవన్నీ నియమాలు, లా ఎక్కడైతే ఉందో అక్కడ జడ పదార్థం అన్నమాట, అక్కడ ఫ్రీడమ్ లేదు. సో బియాండ్ లా మీరు ఎప్పుడైతే హయ్యెస్ట్ లెవెల్లో మీరు భగవంతుడితో మీరు సంపర్కం పెట్టుకుంటారు. మనకు తెలియదు భగవంతుడు ఎవరో, కానీ నాకు ఇవన్నీ వద్దు, నాకు భగవంతుడితో నేను రిలేషన్ పెట్టుకుంటానని మీరు అనుకుంటే ఈ లా అంతా కూడా మిమ్మల్ని ఎవరు ఏం చేయలేదు. ఈవెన్ గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేయలేవు మీరు నిజంగా ఆ ఫెయిత్ ఉంటే కనుక. సో ఇది రెండవది. మీకు ఎక్కడ ఏంటంటే ఉపనిషత్తుల లెవెల్కి మీరు వచ్చినప్పుడు ఇంక ఇవన్నీ కూడా ప్రైమరీ లెవెల్లో అవసరం లేదు, కానీ చాలా కొద్దిమంది అక్కడ రాగలుగుతారు. ఈ మొదటంతా కూడా మనం ఈ భౌతికమైనటువంటి జ్ఞానం ఇది తెలుసుకొని ఇదంతా మనం జీవించే జీవితం అంతా కూడా మొదటి దాంట్లోకి వస్తుంది. దానిని పూర్వభాగం అంటారన్నమాట వేదాల్లో. రెండవ దాన్ని కర్మకాండ అంటారు. ఇంకొక మాటల్లో చెప్పాలంటే అది కర్మకాండ, ఇది జ్ఞానకాండ ఉపనిషత్తులు. సో ఇప్పుడు మీకు అర్థమైందా, వేదాల్లో చివరి భాగాలు అనొచ్చు, లేకపోతే చిట్ట చివరి సందేశం వేదాలది ఉపనిషత్తుల్లో ఉంది. అందుకని వేద అంతం అంటారు దాన్ని, వేదాంతం. ఇట్స్ క్లియర్. సో వేదాంతం వచ్చింది, ఉపనిషత్తులు వచ్చింది. సో ఉపనిషత్తుల్లో మొత్తం మీకు అంతా ఉంది, అసలు సత్యం అంటే ఏంటని అంతా ఉంది అందులో. సో ఆ ఉపనిషత్తులపైన వ్యాఖ్యానం చేశారు చాలామంది మహర్షులు. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమైంది ఆ మంత్రం. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా, సగుణ సాకార బ్రహ్మను ఉన్నారు అని కొంతమంది. సగుణ సాకారం లేదు, ఓన్లీ నిర్గుణ నిరాకార భగవంతుడు, నిర్గుణుడు నిరాకారుడు, ఇలా రకరకాలుగా ప్రతిపాదించి దాని నుంచి మీకు ఏమయ్యాయి అనమాట ఈ ఫిలాసఫీలు అన్నీ వచ్చాయి. ఫిలాసఫీ డెవలప్ శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, తర్వాత ఇంకెవరు మధ్వాచార్యులు వారు, వల్లభాచార్యులు వారు, వీళ్ళందరూ కూడా వీటి మీద వాళ్ళ యొక్క అనుభూతికి అనుగుణంగా వ్యాఖ్యానం చేశారు. సో అక్కడికి వచ్చాయి. సరే, ఇప్పుడు ఈ ఏవైతే ఉపనిషత్తుల్లో సత్యాలు ఉన్నాయో వాటిని సాధారణమైన ప్రజలకు ఎలా అందించాలి? అంతా బ్రహ్మమయం అంటే వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం కాదు. అందుకని వాళ్ళు ఏం చేశారనమాట, పురాణాలను తీసుకొచ్చారు. పురాణాల్లో మీరు వాళ్ళు డీప్గా వెళ్తే మీకు అంత వేదాంతమే కనిపిస్తుంది. పైకి మాత్రం మనకి ఇష్టమైనవన్నీ కొంచెం కొంచెం అక్కడ రకరకాల రాజ్యాలు ఇవి హంగులు ఇవన్నీ కూడా స్టోరీస్ ఉంటాయి. ఆ స్టోరీస్ ద్వారా మీకు చెప్తే మీకు ఇవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వీళ్ళిద్దరూ క్షీరసాగర మథనం ఉంది, అందులో రాక్షసులు దేవతలు కొట్టుకున్నారు. చివరికి అందులోంచి ఒక్కొక్కటి వచ్చింది. వస్తుందా లేదా? హాలాహలం వచ్చింది, అలా ఓపిక పట్టి చివరికి వస్తుంది. సేమ్ మన లోపల స్ట్రగుల్ అది, మనలో ఉన్నటువంటి మంచి చెడుకు జరిగే స్ట్రగుల్ అనమాట అది. మంచి చెడుకు మీరు ఎప్పుడైనా ఆధ్యాత్మిక జీవితంలో సీరియస్గా మీరు సాధన చేస్తే ఫస్ట్ మీలో ఉన్నటువంటి చెడు అంతా బయటకు వస్తుంది. అదే హాలాహలం. శివుడు హాలాహలాన్ని ధరించాడంటారు కదా, హాలాహలం వస్తుంది, ఫస్ట్ తట్టుకోగలగాలి. ఎందుకంటే మైండ్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఆ మైండ్లో ఉన్నటువంటి లోపల సబ్కాన్షియస్ లెవెల్లో ఉన్నటువంటి అన్ని బ్యాడ్ సంస్కార్స్ ఫస్ట్ బయటకు వస్తాయి. అది తట్టుకోవడం చాలా కష్టం. సో అదంతా తీసుకొని మీరు ఏం చేయాలి, దాన్ని డిప్రెస్ అయిపోయారు కూడా, అయ్యో ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎందుకు ఇలా వస్తున్నాయి అని డిప్రెస్ అయిపోతే అక్కడ అయిపోయింది అంతే ఇంక మీకు. కానీ దానిని శివుడు ధరించినట్లుగా లోపలికి వెళ్తే విషయం ఏమవుతుంది, చనిపోతాం. ఆయన ఏం చేశారు, ఇక్కడ ధరించారు అంటే వచ్చినటువంటి నెగటివిటీ అంతటిని కూడా మనం తట్టుకోగలిగితే అది మనకి ఆభరణ కింద మారుతుంది అనమాట. ఆల్ నెగటివిటీ ఐ కెన్ హోల్డ్ ఆల్ నెగటివిటీ అండ్ బికమ్ పాజిటివ్ అని ఉంటే అది మనకు
శివుడికి భూషణం అయిపోయింది అది. ఇది నీలకంఠ అని చక్కగా మనం చెప్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ఫిలసాఫికల్గా ఉన్నటువంటి స్టోరీలు అనమాట. ఇలా చాలా ఉన్నాయి మన స్టోరీలు మీరు తీసుకున్నట్లయితే. మీరు ఏది చూసుకున్నా సరే, చంద్రగ్రహణం సూర్యగ్రహణం ఉంది, రాహువు కేతు అని చెప్పేసారు, ఒక కథ సృష్టించేశారు అది. సో ఇలాగ మనకి ఏంటంటే సాధారణ ప్రజలకి అర్థమయ్యేలాగా కథల రూపంలో చెప్పారు. ఈ కథల వల్ల ప్రయోజనం ఏంటంటే అది కలకాలం నిలబడుతుంది. ఈ కథ ఇంకొకరు వింటారు, నెక్స్ట్ జనరేషన్కి అలా ఏ రోజు అది కథలంటే ఇష్టం కదా మనకి. సో అందువల్ల ఇవి ఎప్పుడు కూడా పురాణాల్లో ఉన్నది ఏ రోజు కూడా ఇదైపోదు అనమాట. అయితే ఈ పురాణాలను చూసుకుంటూ దాని ప్రకారం మన జీవితం గడుపుకుంటూ ఒక స్టేజ్ వస్తుంది, మనం ఇంకా భగవంతుడు బాగా దగ్గర అయినప్పుడు మనకు పురాణాల్లో తత్వాలు అర్థమవుతాయి. భాగవత పురాణాల్లో తత్వాలు చూడండి చాలా డీప్గా ఉంటాయి. సో ఈ తత్వం అర్థమై నెమ్మదిగా మన తత్వానికి వస్తాం ఇవన్నీ స్టోరీలు వదిలేసి. సో నెక్స్ట్ ఏంటనమాట మీకు పురాణాలు. పురాణాలు అయిపోయిన స్మృతి గ్రంథాలు ఉన్నాయి మధ్యలో. స్మృతి గ్రంథాలు అంటే శృతుల తర్వాత నేను చెప్పాను కదా, వేదాలు, తర్వాత ఉపనిషత్తులు, తర్వాత స్మృతి గ్రంథాలు అంటారు. యాజ్ఞవల్క్య స్మృతి, పరాశర స్మృతి, ఇవన్నీ ఏంటనమాట మన యొక్క సొసైటీ ఏ విధంగా ఉండాలి, మన సమాజం ఏ విధంగా ఉండాలి అంటే ఈ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా ప్రతి సమాజాన్ని మార్చడానికి స్మృతులు వచ్చాయి. ఒకప్పుడు యాజ్ఞవల్క్య స్మృతి, ఇప్పుడు అవే ఈ కాలాన్ని పనిచేయవు. యాజ్ఞవల్క్య స్మృతిని తీసుకొచ్చి ఇప్పుడే పెట్టారనుకోండి, ఇప్పుడు సరిపోవు. అలాగే మనుస్మృతిని ఇప్పటికి తీసుకొస్తే పనికిరావు, అప్పటికి సమాజానికి ఓకే. అందుకే స్వామి వివేకానంద అంటారు, నేను ఒక స్మృతిని రాశాను ఈ కాలానికి అంటారు. నిజంగా అదే అది ఆయన చెప్పింది కరెక్ట్. అది అంటే ఈ కాలానుగుణంగా ఇప్పుడు శివజ్ఞానంతో జీవసేవ ఇవన్నీ ఏంటి కొత్త ఐడియాస్ ఇవన్నీ కూడా. సన్యాసులు అసలు ఏ రోజు పని చేయకూడదు, అసలు కర్మ ఉండకూడదు వాళ్ళకి, ఎంతసేపు జ్ఞానం అనమాట సన్యాసి ధర్మం. కానీ ఈయన ఏం చేశారు, గృహస్థుల కంటే ఎక్కువ పని ఇచ్చేస్తారు సన్యాసులకి. ఎందుకంటే దాని యొక్క ఏదైతే నువ్వు జ్ఞానాన్ని గ్రహిస్తున్నావో దానిని మనం పంచిపెట్టాలి నలుగురికి. సన్యాస ధర్మం అంటే అని ఆయన కొత్త ఐడియాస్ని ఇచ్చారు. ఒక కొత్త స్మృతే కదా. అంటే ఈ రోజుల్లో పూర్వకాలం ఓకే, మీరు కూర్చొని మంచి శరీరంలో బలం ఉండేది, మంచిది ఉండేది, జడత్వం తక్కువ ఉండేది, వెళ్ళి మీరు గంటలు తపస్సు చేయగలరు. ఇప్పుడు అలా చేయగలరా మీరు? ఈ మోడర్న్ అడల్టరేషన్, కల్తీ ఫుడ్ ఇవన్నీ పెట్టుకొని శరీరానికి అసలు శక్తే లేదు, కూర్చొని తపస్సు చేసే శక్తే లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏంటంటే వచ్చే కొద్దీ కూడా ఈ ధర్మాన్ని మారుతూ కాలానుగుణంగా మహర్షులు వచ్చి అది స్మృతి గ్రంథాలు అంటారు. అయితే శృతి అంటే వేదాలు, వేదాల నుంచి వచ్చే ఉపనిషత్తులు, దాని తర్వాత స్మృతులు, స్మృతి తర్వాత పురాణాలు, తర్వాత ఇతిహాసాలు. ఇతిహాసాలు అంటే ఏంటి తెలుసా? ఇతిహాసం అంటే హిస్టరీ. రాముడు ఇతిహాసం, రామాయణం. మహాభారతం ఇతిహాసం. హిస్టరీ అంటే జరిగాయి చరిత్రలో, ఆ చరిత్రలో జరిగినటువంటి ఆ స్టోరీలు మీరు చదివితే కనుక అక్కడ కూడా మీకు ఈ వేదాంత ధర్మం మీకు కనిపిస్తుంది, ఏది కరెక్ట్ చివరికి అక్కడ కూడా కనిపిస్తుంది. మీరు కథల ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు, మీ చివరికి మీకు ఉపనిషత్తులను తీసుకొస్తుంది. స్వామి వివేకానంద చెప్పింది ఏంటంటే ఉపనిషత్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ఇండియన్ కల్చర్. మీరు ఏది తీసుకోండి, ఉపనిషత్స్ ఆర్ ద బేసిస్. సో మీకు ఎక్కడైనా డౌట్ వస్తే ఫస్ట్ ఉపనిషత్తులు ఏముందో చూడండి మీరు. సో అందుకే ఆ ఉపనిషత్తులు ఒరిజినల్ మీరు తెలుసుకోండి ఏముంది అన్నది. ఈ పురాణాలు వీటిలో పడిపోయి ఇవే ఇంక సర్వస్వం అనుకుంటే కనుక మనకి మూఢనమ్మకాలు రకరకాలుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అక్కడున్న సత్యాన్ని ఎప్పుడు మనం పట్టుకోవాలి, స్వామీజీ చెప్పేవారు అనమాట. సో ఇప్పుడు పురాణాలు ఇతిహాసాలు మీకు అర్థమైందిగా. ఇంక వీటి నుంచి వ్యాఖ్యాన గ్రంథాలు ఎన్ని ఉన్నాయో చెప్పలేము. దర్శనాలు వేదాల నుంచే వచ్చాయి కదా, వేదాలు ఆధారపడినవే దర్శనాలు. మీకు దర్శనాలు దేని మీద కామెంట్ చేస్తారో మీకు తెలుసు కదా. దర్శనాలు దేని మీద ఆధారపడ్డాయి? మన వేదాంత దర్శనం అంటే ఉపనిషత్తుల దర్శనం అన్నమాట. డైరెక్ట్గా ఉపనిషత్తుల నుంచి వచ్చిన దర్శనం వేదాంత దర్శనం. ఈ 6 దర్శనాల్లో అన్నీ కూడా వేదాలను అంగీకరిస్తాయి. కానీ 6 ఋషులు ప్రతిపాదించారు. చిట్ట చివరిది ఏదైతే ఉందో అది ఉపనిషత్తుల నుంచి డైరెక్ట్గా వచ్చింది అది. సో అందుకే దానికి ఇంపార్టెన్స్ అనమాట. సో దాని నుంచే మొత్తం ఈ శంకరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు వీళ్ళందరూ కూడా మనకి ఈ దర్శనాలన్నీ ఈ రకరకాల కామెంటరీస్ రాశారు. వాళ్ళు వ్యాస మహర్షి ఫస్ట్ రాశారు ఉపనిషత్తుల పైన, దానికి మళ్ళీ వ్యాస మహర్షి వ్యాఖ్యానాలు రాశారు ఆచార్యులందరూ కూడా. సో ఈ విధంగా మన గ్రంథాలు అలా 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 పెరిగిపోతూ వచ్చాయి. ఎందరో మహాత్ములు కదా, వాళ్ళ యొక్క అనుభూతిని వాళ్ళందరూ ఎందులోనూ కూడా తప్పులేదు. అందుకనే నాకు ఏది కావాల్సి అది ఏ సంప్రదాయం కావాల్సి ఆ సంప్రదాయంతో నేను లింక్ పెట్టుకొని నాకు మైండ్కి ఏది సెట్ అవుతుందో దాని నుంచి ముందుకు వెళ్ళడమే మన పని. ఎవరిని విమర్శించాల్సిన పని లేదు. అది స్వామీజీ అంటారు, ఈ మన యొక్క ఈ రకరకాలు ఈ శాఖోపశాఖలు ఉన్నాయి కదా మన దాంట్లో, ఆ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఏకం అవ్వాలి. అట్లీస్ట్ భావంలో వీళ్ళు కొట్టుకొని మీరు తప్పు చెప్పారు మాదే కరెక్ట్ అంటే ఏ రోజు మనలో యూనిటీ రాదు. స్వామీజీ ఆశించారు యూనిఫికేషన్ ఆఫ్ రిలీజియన్, హిందూ రిలీజియన్ ఎలా రావాలి?
ఈ రకరకాల సెక్ట్స్ తెగలు ఇవన్నీ ఉన్నాయి కదా సంప్రదాయాలు, అవన్నిటిలో మూలంలో ఉన్నటువంటి ఏకసూత్రంతో వీళ్ళందరూ బంధించబడాలి. పైపైన ఆచరణలో కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మూలంగా మనకు అందరికీ ఉపనిషత్తులే ప్రాణం అన్నది తెలుసుకొని వీరందరూ ఏకత్రం కావాలని స్వామీజీ ఆశించారు. అప్పుడు అది జరిగిన రోజు భారతీయ సమాజాన్ని అసలు ఇంకా ఎవ్వరూ ఏ రోజు కూడా చేయలేరు, అంతటి శక్తి ఉందన్నమాట మన దాంట్లో. అది స్వామీజీ ఆశించారు. పంచభూతాలు కలిసిపోతాయి. ఎవరి కర్మ ప్రకారంగా మళ్ళీ ఆ బుద్ధి అనేది కనెక్ట్ అవుతుంది. ప్రకృతిలో ఉన్న ధర్మం ప్రకారంగా ఎవరికి వాళ్ళు కనెక్ట్ అవుతుంది, అదే అవుతుంది కదా. ఎలా అవుతుందని మనం మరణించిన తర్వాత నెక్స్ట్ జన్మలో ఏ విధంగా ఈ సంస్కారాలు వస్తాయి, అంతే కదా మీరు చెప్పేది. ఈ పంచభూతాలు కలిసిపోతుంది, కానీ వాళ్ళ బుద్ధి అనుసారంగా అవుతుంది. ఆ బుద్ధి అనేది ఎక్కడ స్టోరేజ్ చెప్తాను. ఇప్పుడు అంటే మీరు చెప్పింది ఏంటంటే మరణం తర్వాత యాక్చువల్గా ఏమవుతుంది అన్నది శరీరానికి కానీ మనసుకు కానీ, అంతేగా మీరు అడిగారు, చెప్తున్నా. ఇప్పుడు మన శరీరంలో మన యొక్క వ్యక్తిత్వంలో ఒకటి స్థూల శరీరం ఉంది, బాడీ ఉంది, తర్వాత ఆలోచనలు కావాల్సినటువంటి మైండ్ ఉంది, అవునా కదా. సో ఇందులో స్థూల శరీరం మరణంతో మరణించేది కేవలం స్థూల శరీరం మాత్రమే, పాంచభౌతికం శరీరం మాత్రమే మరణిస్తుంది. ఇంకా మీ ఇంద్రియాలకు ఉన్నటువంటి శక్తి, అంటే నాకు కొంతమందికి మంచి అబ్జర్వేషన్ పవర్ ఉంటుంది కళ్ళతో, కొంతమందికి చాలా వినికిడి చాలా బాగుంటుంది. అంటే వినికిడి అంటే వినే శక్తి కాదు, ఈ శ్రవణేంద్రియం ద్వారా నీకు జ్ఞానాన్ని ఆర్జించేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఉంటాయి, ఎక్కడికి పోవు, సూక్ష్మ శరీరంలోనే ఉంటాయి. ఇంద్రియాల యొక్క శక్తి, మనసు యొక్క శక్తి, బుద్ధి యొక్క పవర్, ఇవన్నీ కూడా ఇదంతా కూడా సటిల్ మ్యాటర్, అది కూడా పదార్థమే, శరీరంలాగా అది కూడా పాంచభౌతికమే, కానీ అది సూక్ష్మమైనటువంటిది. అందుకని దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఈ ఒక స్థూల శరీరం తప్ప మిగిలింది అంతా ఇంటాక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ అలా ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. దానితో కలిపి ఏదైతే కారణ శరీరం అంటారు, దేని నుంచి ఇదంతా వచ్చిన విత్తనం లాంటిది అనమాట, అది ప్లస్ చైతన్యం, ఇందాక మనం పురుష అని చెప్పుకున్నామే అది, ఇవి మూడు కలిపి బయటికి వెళ్ళిపోతాయి. సో అవి బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందనమాట, నెక్స్ట్ జన్మ ఎలా వస్తుందన్న చాలా రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీ చిట్ట చివరి ఆలోచన ఏదైతే ఉందో దాన్ని బట్టి నెక్స్ట్ జన్మ వస్తుంది. అలాగే నీ చిట్ట చివరి కోరిక ఏది ఉందో, అందుకే చాలా జాగ్రత్తగా భగవంతుని తలుచుకో అని మనకి ఎందుకు చెప్తారు, భగవంతుని నామం వినిపించాలని పేర్లు పెట్టేవారు, వాళ్ళు పిలుపులు అలా ఉంటాయని చెప్పేసి అలా పెట్టేవారు. అందుకని చివరి థాట్కి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంది, మన వాళ్ళు అది గ్రహించారు. అంటే నెక్స్ట్ జన్మ ఆ చివరిలో చూడండి, జడభరతుడు స్టోరీ చెప్పారంటే అది ఏంటిది, చివరిలో ఆయన అంత జ్ఞాని, ఆ లేడీ అంటే చాలా ఇష్టంగా ఉండేది, దాంతో ఆయనకి చివరి జన్మ ఏమైందనమాట, అంత జ్ఞానం అంతా అలాగే ఉంది. చూడండి, ఇలాంటి స్టోరీలు ఉన్నాయి మన పురాణాల్లో, భారతంలో మనకు చెప్తాయన్నమాట ఇవన్నీ కూడా. సో అక్కడ దాని మీద మమకారం ఉండిపోయింది అక్కడ లోపల, కానీ జ్ఞానం అంతా ఉంది. అందువల్ల నెక్స్ట్ ఆయన ఆ జన్మ వచ్చింది. అందువల్ల ఇది మన చిట్ట చివరిలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటే, చిట్ట చివరి ఆలోచన బాగుండాలంటే మొత్తం అప్పటికప్పుడు వచ్చేది అది ఆటోమేటిక్గా. ఎప్పుడు జీవితం అంతా ఏదో ఆలోచిస్తున్నామో మన వీక్ టైంలో అదే వస్తుంది. అప్పుడు చాలా వీక్గా ఉంటాం కదా, వీక్గా ఉన్నప్పుడు కంట్రోల్ ఉండదు, మైండ్ పైన డిస్క్రిమినేషన్ ఉండదు, వివేకం ఉండదు. కొంచెం అన్నం తినకపోతేనే మనకు సరిగ్గా మైండ్ పని చేయదు. అటువంటిప్పుడు ఇంకా ప్రాణాలు పోతున్నాయి బయటకు అన్నప్పుడు మీకు ఏముంటుంది, మీకు శక్తే ఉండదు అసలు. సో జీవితం అంతా మనం ఏదో అలవాటు చేసుకున్నాం అదే వస్తుంది అప్పుడు. సో ఈ విధంగా సరే వీళ్ళు వెళ్ళిపోయారు కదా బయటికి వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివరి ఆలోచన ద్వారానూ రావచ్చు, లేకపోతే నీకు బలమైన కోరిక ఉంది, ఒక మంచి జన్మ తీసుకోవాలని చెప్పి జీవితం అంతా నువ్వు ట్రై చేసావు, అటువంటి దానిలోకి వెళ్ళొచ్చు. వెంటనే నువ్వు జన్మ తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇవి అకార్డింగ్ టు యువర్ కర్మ ఓన్లీ. యువర్ కర్మ, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ అకార్డింగ్ టు యువర్ కర్మ. ఈవెన్ మీ బుద్ధి, వివేకం, ఇది మంచి చెడు అని ఆలోచించి వివేకం ఉంది కదా, అది కూడా మీ కర్మ వల్లే, కర్మే కారణం అనమాట. ఒకవేళ మంచిగా పనిచేస్తుంది, ఒకవేళ మంచిగా పనిచేయదు, నేనే అవునే కదా. వివేకం అనేది ఒక్కొక్క లెవెల్లో ఉంటుంది, అది కూడా కేవలం కర్మ ద్వారానే, మనం చేసుకునే కర్మ ద్వారానే. సో ఫైనల్గా ఇదే కాబట్టి మనం ఏం చేస్తాం అన్నమాట, నెక్స్ట్ జన్మ అన్నది యాక్చువల్గా మనం సెలెక్ట్ చేసుకునే ఈ బాడీని వదులుతూ ఉంటాం మనం. ఇది మాత్రం కరెక్ట్, ఇది మనం చేసుకున్న కర్మను బట్టే మన యొక్క ఫ్యూచర్ ఉంటుంది అన్నది డెఫినెట్గా కరెక్ట్. అందువల్ల మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రస్తుతానికి బాగా జీవించడానికి ప్రయత్నం చేయాలి.
అలాగే అంతకుముందు ఉన్నటువంటి కర్మ ఏదైతే ఉందో ఆల్రెడీ ఉంది కదా మన దగ్గర, ఇంకా అనుభవించాల్సింది, దానిని మనం పోగొట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇంకా ఉంటే జన్మలు ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. ఆ పోగొట్టుకోవడానికి ట్రై చేయడం ఏంటనమాట, జ్ఞానాన్ని అర్జించాలి. ఎటువంటి జ్ఞానాన్ని అర్జించాలి? ఈ సృష్టికి మూల తత్వం ఏంటి, భగవంతుడే సత్యం, నేను చేస్తుంది నేనుగా చేయట్లేదు అన్న జ్ఞానాన్ని అర్జించినప్పుడు ఆ జ్ఞానం యొక్క ప్రభావంతో మన సంచిత కర్మ ఏదైతే ఉందో ఎన్నో జన్మల నుంచి అది దగ్ధమైపోతుంది. సో ఈ విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఈ జన్మలు మాత్రం మీరు చెప్పినట్టుగా ఈ సంస్కారాలు మళ్ళీ నెక్స్ట్ జన్మలోకి అవి క్యారీ అవుతాయి అన్నమాట. క్యారీ కొన్ని సుప్తావస్థలో ఉండిపోతే కొన్ని ఆ జన్మలో వ్యక్తం అవుతాయి. దాన్నే ప్రారబ్ధ కర్మ అంటారు. నెక్స్ట్ జన్మలో ఏ సంస్కారాలు అయితే మొలకెత్తుతాయో ఆ సంస్కారాలన్నింటినీ కూడా ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ప్రారబ్ధ కర్మ అంటే నేను అనుభవించాల్సిన సుఖం దుఃఖం నెక్స్ట్ జన్మలో, అది ప్రారబ్ధం. అంటే ఆల్రెడీ మీరు అది జన్మించారంటే అందులో ఉన్నాయి అవన్నీ కూడా, తప్పదు, అనుభవించి తీరాల్సిందే. అయితే భగవంతుని యొక్క నామస్మరణ ద్వారా దాని యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. అది ప్రారబ్ధ కర్మ. అలా కొన్ని సంస్కారాలు ఇందులో నేను చూసుకుంటే ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి వెనక వైపు. అవి ఇంకా జన్మ తర్వాత జన్మ అలా వెళ్తూనే ఉండాలంటే కాదు. అక్కడ ఒక ఎండింగ్ ఉంది. సృష్టికి ఆది అన్నది లేదు, తెలియదు మనకి, కానీ అంతం అన్నది ఉంది. అంటే మొత్తం అంతా సృష్టి అంతం కాదు, నీకు అంతమైపోతుంది అది ఇండివిజువల్గా. సో దట్ ఈజ్ లిబరేషన్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.